Jayanilo Premadhana Karuna Prachu Jnananjanashalakaya Chakshurunmilitam Yena Tasmai Shri Gurave Namaha Shri Chaitanya Manobhishtam Sthapitam Yena Bhutale Swayam Rupa Tadamahyam Dadati Swapadantikam Vandeham Shri Guru Shri Yutapadakamalam Shri Gurun Vaishnavamscha Shri Rupam Sagrajatam Sahagana Raghunathanvitam Tam Sajivam Sadvaitam Savadhutam Parijana Sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padam Sahagana Lalita Shri Vishakhanvitamscha He Krishna Karuna Sindho Dinabandho Jagatpate Gopesha Gopika Kanta Radha Kanta Namostute Tapta Kanchana Gaurangi Radhe Vrindavaneshwari Vrishabhanusute Devi Pranamami Haripriye Vancha Kalpatarubhishcha Kripa Sindhubhya Evacha Patitanam Pavanebhyo Vaishnavebhyo Namo Namaha Nama Om Vishnupadaya Krishna Presthaya Bhutale Shrimate Bhakti Vikasa Swamin Niti Namine Nama Om Vishnupadaya Krishna Presthaya Bhutale Shrimate Bhakti Vedanta Swaminiti Namini Namaste Saraswate Deve Gauravani Pracharine Nirvisesha Sunyavadi Paschatya Deshatarine Jaya Sri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhara Shri Vasadi Gaura Bhakta Vrinda Hare Krishna 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 Hare 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 Rama 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 Hare 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 Krishna వైష్ణవ ఆచార్యుల వైభవం గురించి మనం చర్చిస్తున్నాం. రూప గోస్వామి వారి యొక్క వైభవాల గురించి మనం చర్చిస్తున్నాం. పూర్వ తరగతిలో మనం ఏం చర్చించుకున్నామనే ముఖ్య అంశాలు ఎవరైనా గుర్తు చేయగలరా? విగ్రహాలు వెలికి తీశారు ఎవరు? ఏ విగ్రహం పేరేమన్నా గుర్తుందా? గోవిందజీ. ఇంకా ఇంకేం చర్చించాం? అది సనాతన గోస్వామి. సో ఆన్లైన్లో ఎవరైనా చెప్తారా ఏమేమి విషయాలు చర్చించాం మనం? ముస్లిం రాజు మందిరాన్ని స్థాపనకి ఆయన ముఖ్యమంత్రి అంతా చెప్పారు ప్రభు. ఓకే, సరే. అక్బర్ కులులో ఉన్నటువంటి మాన్ సింగ్ అనే సైన్యాధ్యక్షుడు అతడి మందిర నిర్మాణానికి సహాయం చేశాడని చెప్పుకున్నాం. తదనంతర కాలంలో ఔరంగజేబు వచ్చి దాన్ని మళ్ళీ 7 అంతస్తులు ఉన్నటువంటి గోపురాన్ని 3 అంతస్తులు కుదించాడని కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత ఆ శ్రీ విగ్రహం అది జైపూర్కి తరలించబడిందని చెప్పుకున్నాం. ప్రస్తుతం ఏదైతే మందిరం ఉందో బృందావనంలో మనం చూసేది అది ప్రతిభూ మూర్తి అని చెప్పి అంటారు. ఖచ్చితంగా అదే విధమైనటువంటి శ్రీమూర్తి అక్కడ ఇప్పుడు అర్చింపబడుతుంది. ఆ విషయాలు మనం చర్చించాం. కొనసాగిద్దాం. అయితే శ్రీల రూప గోస్వామి వారు మనం చర్చించుకున్నాం. ఆయన రామకేళిలో రూప, సనాతన, అనుపమ ముగ్గురు కూడా చైతన్య మహాప్రభువును కలుసుకున్న తర్వాత మొట్టమొదట వెంటనే రూప గోస్వామి అలాగే అనుపమ ఇద్దరు కూడా అక్కడి నుంచి తప్పించుకున్నారు. బెంగాల్ నుండి వారు తప్పించుకొని చైతన్య మహాప్రభువుని ఎక్కడికి వెళ్ళవడం జరిగింది? ప్రయాగలో కలుసుకున్నారని చెప్పుకున్నాం. వారణాసిలో కలుసుకున్నది సనాతన గోస్వామి. ప్రయాగలో కలుసుకున్న తర్వాత అక్కడ చైతన్య మహాప్రభు వారిని ఆదేశించారు బృందావనం వెళ్ళమని చెప్పి. అక్కడ ఏం చేయాలో కూడా చెప్పారు.
ఒకటి రసశాస్త్రం గురించినటువంటి గ్రంథాలు రాయాలని, రెండవది లుప్తమైనటువంటి ఈ తీర్థస్థలాలను వెలికి తీయాలని చెప్పారని చెప్పుకున్నాం. అయితే బృందావనం వెళ్ళిన తర్వాత మళ్ళీ రూపగోస్వామి తన సోదరుడైనటువంటి అనుపమతో పాటుగా జగన్నాథపురి క్షేత్రాన్ని సందర్శించాలనుకున్నారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు అక్కడ ఉన్నారు కాబట్టి. అంటే ఈ గౌడ రాజధాని నుండి తప్పించుకున్న తర్వాత రూపగోస్వామి ఆయన యొక్క సోదరుడు అనుపమ ప్రయాగకు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ చైతన్య మహాప్రభువుని కలుసుకున్నారు. దశాశ్వమేధ ఘాట్లో మహాప్రభు రూప గోస్వామిని ఆలింగనం చేసుకొని వారికి 10 రోజుల పాటు శిక్షణ ఇచ్చారని చెప్పుకున్నాం. దాన్ని ఏమంటారు? రూప శిక్ష అని చెప్పి అంటారు. సనాతన గోస్వామికి ఇచ్చిన దాన్ని సనాతన శిక్ష అంటారు. అయితే 10 రోజులు ముగిసిన తర్వాత మహాప్రభు రూప గోస్వామికి ఆదేశించారు ఏమిటంటే, నువ్వు నేరుగా ఉత్తర దిక్కుగా బృందావనానికి వెళ్ళి అక్కడ ఆ దివ్య స్థలాన్ని నువ్వు వెలికి తీయడం ప్రారంభించు అని చెప్పి అక్కడి నుండి మహాప్రభు వారణాసికి వెళ్ళిపోయారు. ఎందుకంటే వారణాసిలో మళ్ళీ సనాతన రాబోతున్నారు కాబట్టి ఆయన కలుసుకోవాలి. మరి అక్కడి నుంచి రూప అనుపమ ఇద్దరు కూడా బృందావనానికి వెళ్ళారు. అక్కడ దాదాపుగా 1 నెల రోజుల పాటు ఉన్నారు అక్కడ బృందావనం. అయితే ఆ సమయంలో రూప గోస్వామి వివిధ రకాల నాటకాలను రూపొందించడం మొదలుపెట్టారనమాట. రాధాకృష్ణుల యొక్క లీల గురించి రకరకాల నాటకాలను రూపొందించడం మొదలుపెట్టారు. కానీ అదే సమయంలో తన జ్యేష్ఠ సోదరుడైనటువంటి సనాతనుడు ఎలా ఉన్నాడా ఏమిటి, మరి అతడు ఈ చెరసాల నుండి బయటపడ్డా లేదా అనేటువంటి ఆందోళనలో ఉన్నారనమాట. అయితే ఈ సనాతనుడిని వెతకాలనేటువంటి ప్రయత్నంతో ఈ రూప గోస్వామి అనుపమ ఇద్దరు కూడా ఏం చేస్తారంటే ఈ గంగా నది యొక్క తటము గుండా నడుచుకుంటూ వెళ్తారనమాట. ఎక్కడైనా సనాతనుడు ఎదురవుతాడేమో అని చెప్పి. ఎందుకంటే ఆ రోజుల్లో మరి సమాచారం లేదు కదా. ఆ విధంగా ఏం చేశారంటే రూప అనుపమ ఇద్దరు కూడా ఈ బృందావనాన్ని విడిచిపెట్టి గంగానది ఒడ్డున పట్టుకొని అట్లా వాళ్ళు ఎదురు వెళ్ళడం మొదలుపెట్టారు సనాతన గోస్వామిని వెతకడం కోసం. వాళ్ళు వెనక్కి వచ్చేటప్పుడు ప్రయాగ గుండా వెళ్ళారనమాట. అయితే వారికి అర్థమైంది ఏమిటంటే కొద్ది రోజుల భేదంలోనే సనాతన గోస్వామి తప్పుకున్నారనమాట. ఎందుకంటే సనాతనుడు వేరే మార్గం గుండా బృందావనం వెళ్ళారు, వీళ్ళేమో వేరే మార్గం గుండా వెతుక్కుంటూ వస్తున్నారు. అయితే అక్కడ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ మహాప్రభుని చూడాలనేటువంటి తీవ్రమైన కోరికతో రూప గోస్వామి మళ్ళీ జగన్నాథపురికి వెళ్ళాలని ఆయన సంకల్పించారు. అయితే ఎప్పుడైతే రూప గోస్వామి అనుపమ ఇద్దరు కూడా వెళుతూ ఉన్నారో అక్కడ ఏమైందంటే ఈ పూరి అనేది మనం చూస్తే బృందావనానికి చాలా దూరం కదా. అది ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉంది, ఇదేమో దక్షిణ ఒడియా రాష్ట్రంలో ఉంది, ఒరిస్సా రాష్ట్రంలో, ఎక్కడ కళింగ దేశంలో ఉంది. ఆ విధంగా వాళ్ళు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేస్తుంటే ఈ అనుపమ ఎవరైతే ఉన్నాడో ఆయన సోదరుడు, ఆయన తీవ్రమైనటువంటి జబ్బును పడ్డాడు అనమాట. జబ్బును పడ్డాడు ఈ ఈ బెంగాల్ సరిహద్దు ప్రాంతంలో. అయితే అతడు తీవ్రమైనటువంటి జబ్బుపడి తన శరీరాన్ని వదిలేశాడు సోదరుడు అనుపమ, రూపగోస్వామి యొక్క సోదరుడు. మరి రూపగోస్వామి వారు పక్కనే ఉన్నారు అనుపమ శరీరాన్ని వదిలేసినప్పుడు. మరి కొద్దిసేపు ప్రయాణం ఆపి కొద్ది రోజుల పాటు అనుపమకు చేయాల్సినటువంటి అంత్యక్రియలన్నీ కూడా చేశారు. అంత్యక్రియలను చేసిన తర్వాత అప్పుడు ఈ దుఃఖంతో ఉన్నటువంటి రూపగోస్వామి మళ్ళీ ఆయన యొక్క యాత్రను ప్రారంభించి ఒంటరిగా ఆయన పూరికి చేరుకున్నారన్నమాట. మరి రూపగోస్వామి పూరికి వచ్చినప్పుడు ఆయన జగన్నాథపురి క్షేత్రంలో ఈ సిద్ధబకుల క్షేత్రంలో ఉన్నారు. మనం సందర్శించాం కదా సిద్ధబకుల క్షేత్రంలో. ఆ సిద్ధబకులలో ఎవరున్నారు? ఎవరు నివసించేవారు? హరిదాస్ ఠాకూర్ నివసించేవారు. కాబట్టి హరిదాస్ ఠాకూర్తో పాటుగా రూపగోస్వామి వారు కూడా సిద్ధబకుల ప్రదేశంలో ఉన్నారనమాట. అక్కడికి వచ్చిన తర్వాత చైతన్య మహాప్రభుకి అనుపమ ఇలాగా ఆయన తిరోభవించాడనేటువంటి విషయాన్ని రూపగోస్వామి వారు చెప్తారు చైతన్య మహాప్రభు.
అయితే అనుపమ అతడు రామచంద్రుని యొక్క విశుద్ధ భక్తుడనమాట. ఆ! మరి మహాప్రభు ఆయన రూపగోస్వామిని ఓదార్చుతారు. ఎందుకంటే ఆయన చెప్తారు. అలాగే అనుపమని కీర్తిస్తారనమాట. ఎందుకంటే అనుపమ అతడికి తన ఇష్టదైవం ఎవరంటే రామచంద్రుడనమాట. రామచంద్రుని పట్ల ఎంతో భక్తి కలిగి ఉండేవాడు అనుపమ. ఆ! అతన్ని అతన్ని పరీక్షించడం కోసం అతన్ని కృష్ణ భక్తుడిగా చేయాలని కూడా ప్రయత్నం చేశారండి. కానీ అనుపమ అతడు రామచంద్రుని పట్ల తనకున్నటువంటి విశుద్ధ భక్తిని చాటుకున్నాడు. మరి ఇది గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఈ లీల బాగా కొనియాడబడుతుంది. ఎందుకంటే మహాప్రభు ఆయన ఏ విధంగా ప్రతి జీవి యొక్క నిత్యమైన ఆధ్యాత్మిక రసం ఏదైతే ఉందో దాన్ని గౌరవించేవారు ఆయన. దాన్ని హర్షించేవారనమాట. అంతేగాని నువ్వేంటి రామభక్తుడివి, నువ్వు మాతో ఉండొద్దు అట్లా కాదు. ఎందుకంటే ప్రతి జీవికి కూడా భగవంతుని యొక్క రూపం పట్ల ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉంటుందన్నమాట. అది కృష్ణుడై ఉండాల్సిన అవసరం లేదు. కొంతమందికి నరసింహస్వామి అయి ఉండొచ్చు, కొంతమందికి శ్రీరాముని రూపం అయి ఉండొచ్చు, లేదా కొంతమందికి వేరే మత్స్య కూర్మ వరాహ వామన ఇత్యాది రూపాల్లో ఏదైనా అయి ఉండొచ్చు. కానీ చైతన్య మహాప్రభు దాన్ని చాలా గౌరవించేవారు అనమాట. అయితే రూప గోస్వామి పూరికి వచ్చిన తర్వాత ఆ సిద్ధబకుల అక్కడ చిన్న కుటీరం ఉండేదన్నమాట. హరిదాస్ ఠాకూర్ కుటీరం ఉండేది. అక్కడ 10 నెలల పాటు జీవించారనమాట పూరిలో రూప గోస్వామి వారు. ఆ సమయంలో వారికి చైతన్య మహాప్రభుతో చక్కటి సాంగత్యం దొరికింది. అయితే ఆ 10 నెలల కాలంలోనే ఈ రథయాత్ర ఉత్సవం కూడా జరిగిందనమాట. రథయాత్ర ఉత్సవం. అయితే మనకి ఈ ప్రయాగలో చైతన్య మహాప్రభు దగ్గర నుండి శిక్షణ పొందిన తర్వాత రూప గోస్వామి వారు జగన్నాథపురి అంటే నీలాచలానికి వెళ్ళారు. మరి అక్కడ 10 నెలల పాటు ఉన్నది ఏదైతే ఉందో అది చైతన్య చరితామృతం అంత్యలీలలో మనకి వివరించబడింది. వారు 10 నెలల పాటు అక్కడ ఉండడం అనేది. అయితే చైతన్య మహాప్రభు లీలల్లోనే ఇది ఒక అసాధారణమైనటువంటి దశగా ఇది తెలియజేయబడుతుంది. ఎందుకంటే చాలా సన్నిహితమైనటువంటి లీలలు వివరించబడ్డాయి చైతన్య చరితామృతం. అయితే రూప గోస్వామి ఆయన పూర్వం ఈ ముస్లిం నవాబు కింద పనిచేశారు కదా, అందుకని తనను తాను చాలా పతితుడైనట్టుగా భావించేవారు రూప గోస్వామి. చాలా వినయాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు. చాలా వినయంగా ఉండేవాడు. ప్రదర్శించడం కాదు, ఏదో మనం పైకి వినయం ప్రదర్శిస్తాం, కానీ ఆయన సహజంగానే వినయంగా ఉండేవారు. ఎందుకంటే నేను పతితుడిని, నేను మహమ్మదీయుడిని అనుకునేవారు రూప గోస్వామి. ఎందుకంటే మహమ్మదీయ కులువులో పనిచేశారు. ఆయనకి మరి ఢబీర్ ఈ ఖాస్ అని కూడా పేరు కూడా మార్చడం జరిగింది కదా. అందుచేత ఆయన ఏం చేసేవారంటే హరిదాస్ ఠాకూర్తో పాటే సిద్ధబకులలో జీవించేవారు అనమాట. హరిదాస్ ఠాకూర్ రూప గోస్వామి ఇద్దరు కూడా జగన్నాథ మందిరంలోకి వెళ్ళేవారు కాదు. ఎందుకంటే వారు ఏమనుకునేవారు, మనం మహమ్మదీయులం, మనం అసలు జగన్నాథ మందిరంలోకి ఎలా వెళతాం అని అనుకునేవారు అనమాట. చూడండి, కాబట్టి అక్కడే ఉండి వాళ్ళు కేవలం ఆ మందిర శిఖరంపై ఉన్న సుదర్శన చక్రాన్ని మాత్రమే దర్శించుకునేవారు ప్రతిరోజు. కానీ ప్రతిరోజు కూడా మహాప్రభు ఏం చేసేవారు, మధ్యాహ్నం సమయంలో ఆయన జగన్నాథుని దర్శించుకుంటూ వచ్చి వీళ్ళకిద్దరికి దర్శనం ఇచ్చేవారు. వస్తూ ప్రతిరోజు కూడా ఈ మహాప్రసాదాన్ని తీసుకొచ్చి ఇచ్చేవారు వీళ్ళిద్దరికి. ఎందుకని వీళ్ళిద్దరు మందిరంలోకి రావడం లేదు. మహాప్రసాదాన్ని ఇచ్చేవారు, అలాగే కృష్ణుని లీలలను చర్చించేవారు అనమాట. అయితే ఈ వైభవంగా జరిగేటువంటి ఈ జగన్నాథ రథయాత్ర కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ జగన్నాథ రథయాత్ర కార్యక్రమంలో చైతన్య మహాప్రభు మనం చెప్పుకున్నాం, ఈ జగన్నాథుని యొక్క రథం ముందు ఎంత దివ్యానందంతో నృత్యం చేసేవారు. అయితే ఆయన నృత్యం చేస్తున్నప్పుడు ఆయన మళ్ళీ ఒక సంస్కృత శ్లోకాన్ని పాడుతూ ఉండేవారు అనమాట చైతన్య మహాప్రభు. అయితే ఆ పాట ఏమిటంటే అది లౌకికమైనటువంటి గానం, అది ఆధ్యాత్మికమైనటువంటి పాట కాదు. ఏదో అంటే ఇప్పుడు మనం సినిమా పాటలు అంటాం చూసారా, ఆ రోజుల్లో సినిమాలు లేవు. ఆ రోజుల్లో ఏది పాడినా సంస్కృతంలోనే పాడాలి. ఏది భక్తికి సంబంధమైన లౌకికమైన ఏదైనా సంస్కృతంలోనే ఉండేది కదా. కాబట్టి ఆయన పైకి ఒక లౌకికమైనటువంటి గేయంగా అనిపించే దాన్ని పాడుతూ ఉండేవారు. అయితే ఆయన పాడే పాట యొక్క అర్థం ఏమిటంటే, ఒక యువతి అరణ్యంలో ఉన్నటువంటి తన ప్రియుణ్ణి కలుసుకోవడం గురించిన పాట. అంటే ఆ యువతి ఆమె విరహ వేదనతో పాడుతూ ఉంటుందన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యువతి ఏమనుకుంటుందంటే, ఈ నగరంలో ఉన్నటువంటి వైభవోపేతమైన
నిర్మాణాలు, ఈ ఐశ్వర్యం ఏదైతే ఉందో ఇది నాకు ఆకర్షణీయంగా లేదు. నేను నిన్ను మళ్ళీ మన యవ్వనంలో ఏదైతే ప్రకృతి మధ్యలో ఉన్నటువంటి మనోహరమైనటువంటి ప్రదేశం ఏదైతే ఉందో ఆ వాతావరణంలోనే నేను నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాను. నాకు అక్కడే ఆనందం ఉంది అని పాడుతూ ఉండేవారు. అంటే దాని అర్థం ఏమిటి? మనం తెలుసు జగన్నాథపురిలో ఆ లీల ఏమిటి? ద్వారక లేదా కురుక్షేత్రం అని చెప్పుకుంటాం. శ్రీక్షేత్రం మందిరం ఏదైతే ఉందో అక్కడి నుంచి గుండిచాకి వెళుతుంటాడు. గుండిచా అంటే బృందావనం అనమాట. కాబట్టి చైతన్య మహాప్రభు రాధారాణి భావంలో ఆయన తీసుకువెళ్తున్నారు. అదే రథయాత్ర. అయితే ఇప్పుడు మనకు అర్థమవుతుంది, ఎందుకంటే ఆచార్యులు మనకు వివరించారు కాబట్టి. కానీ అప్పటికి అది ఎవరికి తెలియదు కదా చైతన్య మహాప్రభు భావం ఏమిటి. తర్వాత దాన్ని రూపగోస్వామి వారు అర్థం చేసుకుని మనకి అది గ్రంథాల్లో ఇవ్వబట్టి మనకు ఆచార్యుల ద్వారా ఇప్పుడు తెలుస్తుంది. మనం ఆశ్చర్యపోవచ్చు, ఇదేమిటి ఆ విషయం అప్పుడు తెలియదా అని చెప్పి. అప్పటికి తెలియదు అది. అయితే చైతన్య మహాప్రభు ఆయన పాడేటువంటి ఈ పాట ఏదైతే ఉందో అక్కడ చుట్టూ ఉన్నటువంటి వేలాది మంది అర్థం చేసుకోలేకపోయారు అనమాట. వాళ్ళు ఏమనుకున్నారు, సన్యాసి ఏమిటి, ఈ ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమ గీతం పాడుతున్నాడు ఏమిటి అనుకునేవారు. అది కేవలం మహాప్రభు యొక్క వ్యక్తిగత కార్యదర్శి స్వరూప దామోదర గోస్వామి, ఆయనకి మాత్రమే ఆ పాటలో ఉన్న అంతర్గత భావం ఏమిటో తెలుసు. ఏమిటది అంటే, మహాప్రభు శ్రీమతి రాధారాణి యొక్క భావంలో ఉండి కృష్ణుణ్ణి ఐశ్వర్యధామమైన ద్వారక నుండి మళ్ళీ మధురమైనటువంటి వృందావన కుంజముల వైపు లాక్కెడుతున్నారు. అది భావం. అయితే రూపగోస్వామి అక్కడ ఉన్నటువంటి జనసమూహం ఎవరైతే ఉన్నారో ఆ జనసమూహంలో ఉండి ఆయన ఏం చేశారంటే, మహాప్రభు ఏదైతే పాట పాడుతున్నారో దాన్ని యథాతథంగా ఆయన తన హృదయంలో నిక్షిప్తం చేసుకున్నారు. తర్వాత ఏం చేశారు, ఆయన ఈ సిద్ధబకుల దగ్గరికి వెళ్ళి, అక్కడ కుటీరంలో ఉండేవారు కదా, ఆ సిద్ధబకుల కుటీరం దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేశారంటే, ఒక తాళపత్రంపై ఏదైతే మహాప్రభు వ్యక్తం చేశారో ఆ పాటని ఆయన ఏం చేశారంటే వ్యాకరణబద్ధంగా ఒక శ్లోక రూపంలో రాస్తారన్నమాట. ఏం రాస్తారు అందులో? దాని అర్థం ఏమిటంటే, నా ప్రియమిత్రమా, ఇప్పుడు నేను నా పూర్వ ప్రియుడిని కలిశాను కృష్ణుణ్ణి, కానీ నా హృదయం ఇంకా కూడా ఆ యమునా నది తీరాన్నే కోరుకుంటుంది. అలాగే ఆ బృందావనంలో ఉన్నటువంటి కల్పవృక్షముల యొక్క నీడనే కోరుకుంటుంది అని సంస్కృత శ్లోకం రాస్తారు. అయితే ఆ రోజు మధ్యాహ్నం మహాప్రభు రోజు వచ్చినట్టుగానే ఆ సిద్ధబకుల దగ్గరికి వస్తారు. వచ్చి రూపగోస్వామిని, హరిదాస్ ఠాకూర్ని కలుసుకుంటారు. అయితే ఆ సమయంలో మహాప్రభు వచ్చేటప్పటికి రూపగోస్వామి వారు ఉండరు. ఆయన సముద్రంలో స్నానం చేయడానికి వెళ్తారు పూరి. ఆయన ఏం చేస్తారంటే, ఆయన రాసినటువంటి ఏదైతే శ్లోకం ఉందో దాన్ని తాళపత్రంపై అంటే తాటేకుపై రాసి సూర్యులో దోపి వెళ్తారండి సముద్ర స్నానానికి. మహాప్రభుకి ఆ సూర్యులో ఏదో ఆకు దోపు ఉండడం కనిపిస్తుంది. ఆయన దాన్ని బయటికి లాగి చదువుతారు. రూపగోస్వామి రాసినటువంటి శ్లోకం చదువుతారు. ఆ క్షణంలో వెంటనే మహాప్రభుకి ఆ పదాలు కనిపిస్తాయన్నమాట. వెంటనే ఆయన తీవ్రమైనటువంటి ఆధ్యాత్మిక ఆనందానికి గురవుతారు. ఎప్పుడైతే రూపగోస్వామి వారు తిరిగి వస్తారో, వచ్చి మహాప్రభుని చూడగానే ఆయన దండవత్ ప్రణామాలు చేస్తారు రూపగోస్వామి. మహాప్రభు ఏం చేస్తారంటే పరిహాసంతో చెంప చెళ్ళుమని వాయిస్తారనమాట రూపగోస్వామి. చెంప చెళ్ళుమని పిలుస్తారు, కొడతారనమాట. నీకెలా తెలుసు ఈ రహస్యమైనటువంటి, అంటే నా హృదయంలో ఉన్నటువంటి భావనలు నీకెలా తెలుసు అని ప్రశ్నిస్తారు రూపగోస్వామి. కానీ అప్పుడు ఆనందంతో మహాప్రభు ఏం చేస్తారంటే రూపగోస్వామి వారిని ఆలింగనం చేసుకుంటారనమాట. ఆలింగనం చేసుకుని ఆయన కళ్ళ నుండి కారిన ఆనందాశ్రువులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా రూపగోస్వామి వారిని తడిపేస్తాయన్నమాట. అప్పుడు ఆయన వెంటనే ఏం చేస్తారంటే స్వరూప దామోదరుని పిలిచి అక్కడ ఒక మాట అంటారు. ఏమంటారంటే, చూడు, ఈ రూప ఎవరైతే ఉన్నాడో ఇతడికి నా మనసు సంపూర్ణంగా అర్థమైంది. ఖచ్చితంగా నీ కృప వల్లే ఇలా జరిగి ఉంటుంది అని అంటారు. ఎవరి కృప వల్ల? స్వరూప దామోదర గోస్వామి వారు. ఖచ్చితంగా నీ కృప నువ్వు సారించి ఉంటావు ఇతని పైన, అందుకే అతను అర్థం చేసుకోగలిగాడు నా యొక్క మనోభీష్టాన్ని. ఇప్పుడు స్వరూప దామోదరుల వారు ఏమంటారంటే, లేదు స్వామి, లేదు, ఇది నా కృప కాదు, ఇది దేన్ని నిరూపిస్తుందంటే మీరు స్వయంగా మీ యొక్క దివ్యశక్తితో అతన్ని ఆవేశితుడిని చేశారు మీరు, అందుకే అది సాధ్యమైంది, లేకపోతే ఎవరు అర్థం చేసుకోగలుగుతారు అని చెప్పంటారు.
ఆ విధంగా ఒక చక్కటి లీల పూరిలో జరిగిందనమాట. అయితే ఈ పూరికి వచ్చేటువంటి మార్గ మధ్యంలో రూపగోస్వామి వారు పూరికి వస్తున్నటువంటి మార్గ మధ్యంలో ఆయన ఒక సంస్కృత నాటకాన్ని రాయాలనుకున్నారనమాట. దేని గురించి అంటే కృష్ణుని యొక్క బృందావన లీలలు అంటే మాధుర్య లీలలు, అలాగే ద్వారకలో ఆయన జరిగినటువంటి ఈ ఐశ్వర్య లీలలు చూడండి, ద్వారక లీలలు అలాగే ఈ బృందావన లీలలు రెండింటినీ కలిపి ఒక నాటక గ్రంథాన్ని రాయాలనుకున్నారు. అయితే ఆయన పూరికి వస్తున్నటువంటి మార్గ మధ్యంలో ఒక గ్రామం దగ్గర ఒక లీల జరిగిందనమాట. ఏం జరిగిందంటే సత్యభామ ఎవరైతే ద్వారకలో కృష్ణుని యొక్క పట్టమహిషామె అంటే ఆమె యొక్క రాణి సత్యభామ రూపగోస్వామి వారికి ఒక కలలో కనిపిస్తుంది అనమాట. కలలో కనిపించి ఒక ఉపదేశం ఇస్తుంది. ఏమని? నువ్వు ద్వారకలో జరిగే లీలల్ని వృందావనం లీలలతో కలపొద్దు, ద్వారకలో జరిగిన లీలల్ని విడిగా రాయి, దానితో కలపొద్దు అని చెప్తుంది అనమాట, ఆదేశం ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే రూపగోస్వామి వారు తర్వాత పూరికి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని మహాప్రభుతో చెప్పారు. మహాప్రభు నాకు ఇలా స్వప్నంలో సత్యభామ కనిపించి ఈ విధంగా చెప్పారంటే అప్పుడు మహాప్రభు అంటారు, అవును ఇది నిజమే, నువ్వు కృష్ణుడిని వృందావనానికి బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు నువ్వు, ఎందుకంటే సాక్షాత్ బ్రజేంద్రనందనుడైనటువంటి కృష్ణుడు బృందావనాన్ని విడిచిపెట్టి ఒక్క పదం కూడా బయటికి, ఒక అడుగు కూడా బయటికి వేయడు, కాబట్టి నువ్వు ద్వారక లీలలతో బృందావన లీలలను కలపొద్దు అని చెప్పంటారు. మరి మహాప్రభు కూడా ఆ విధంగా చెప్పడంతో రూపగోస్వామి వారు ఏం చేస్తారంటే తను ఏదైతే నాటకం రాయాలనుకున్నారో దాన్ని రెండుగా విడగొడతారనమాట. ఒకదాన్ని విదగ్ధ మాధవ అని పేరు పెట్టారు. దాన్ని విదగ్ధ మాధవ అంటే బృందావనంలో జరిగినటువంటి మధురమైన లీలల గురించి. మరొక భాగాన్ని లలిత మాధవ అని చెప్పంటారు, అంటే ద్వారకలో జరిగిన ఐశ్వర్యవంతమైన లీలలు. ఆ విధంగా 2 గ్రంథాలుగా రాస్తారు. ఆయనకి ఏదైతే స్వప్నం వచ్చిందో ఆ స్వప్నం వచ్చినటువంటి గ్రామానికి ఇప్పటికీ కూడా సత్యభామపుర అని పేరు వచ్చింది. ఎందుకంటే సత్యభామ కళలో కనిపించినటువంటి ప్రదేశం కాబట్టి. అయితే పూరిలో ఉన్నటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో, అంటే పూరిలో ఉన్నటువంటి రసికులు ఎవరైతే ఉన్నారో, వారందరి ముందు రూపగోస్వామి వారి యొక్క సాక్షాత్కారాన్ని రూఢి చేయడం కోసం, అంటే ఏం చెప్తాం దాన్ని ఆథరైజ్ చేయడం కోసం, అటెస్ట్ చేయడం కోసం, అంటే నిజంగా రూపగోస్వామి వారి యొక్క సాక్షాత్కారం ఎంత గొప్పది అనేది మహాప్రభు ఏం చేస్తారంటే సిద్ధ భక్తుల దగ్గర ఒక గొప్ప సమావేశం ఏర్పాటు చేస్తారన్నమాట. ఆయన ఏం చేస్తారంటే రామానందరాయని తీసుకొస్తారు. ఎందుకంటే రామానందరాయ యొక్క స్థాయి ఏమిటో మనకు తెలుసు చైతన్య చరితామృతంలో. ఆయన చాలా రసశాస్త్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాడు. అలాగే అద్వైతాచార్యాన్ని తీసుకొస్తారనమాట. అసలు రూపగోస్వామి వారు రచనలు చేస్తున్నారు కదా, వాటి యొక్క ప్రామాణికత ఎంతో మీరు నిర్ధారించండి పండితులందరం ముందు అనమాట. ఇప్పుడు ఎవరెవరు విశ్లేషణ చేయాలని పరీక్షించాలి? రామానందరాయ్, అద్వైతాచార్య. అయితే మహాప్రభు ఆ సమావేశాన్ని ఎలా ప్రారంభిస్తారంటే రూపగోస్వామి వారు రాసినటువంటి ఒక తాళపత్ర గ్రంథాన్ని చేతితో పట్టుకుని ఆయన యొక్క చేతి రాతని పొగుడుతారనమాట. ఏమంటారంటే ఈ రూప యొక్క చేతి రాత ఎలా ఉందంటే చక్కటి ముత్యాల్లా ఉంది అని చెప్పంటారు కదా, చాలా ముత్యాల్లా రాస్తున్నాడు అంటారు కదా. అప్పుడు రూపగోస్వామి వారి చేతి వ్రాత అంత ముత్యాల్లా ఉండేదన్నమాట. మరి రామానందరాయ్ అక్కడ కూర్చొని ఆయన రూపగోస్వామి వారిని చాలా అంటే చాలా సంక్లిష్టమైనటువంటి సంస్కృత శ్లోకాలతో ఆయన్ని ప్రశ్నిస్తూ ఉంటారన్నమాట. సంస్కృత అలంకారాలు, సంస్కృత జాతీయాలు ఇవన్నీ కూడా వాడి అలాగే ఈ దివ్య రసం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయాల్లో పరీక్షిస్తారు. మరి రూపగోస్వామి వారు చాలా వినయంతో ఆయన రచించినటువంటి శ్లోకాలను ప్రస్తావిస్తూ జవాబు చెప్తారన్నమాట. మరి రామానందరాయ రూప ఇచ్చినటువంటి సమాధానాలు విని ఆ రూపగోస్వామి వారు రాసినటువంటి శ్లోకాల సౌందర్యాన్ని చూసి ముగ్ధులవుతారు చాలా. ఆయన మహాప్రభు వైపు తిరిగి అంటారు, ఏమంటారంటే ఇది సాధారణ మానవ పాండిత్యం కాదు, ఇది శుద్ధమైనటువంటి కల్మషం లేనటువంటి దివ్య శక్తి, ఇదంతా కూడా మీ నుండే వచ్చింది. ఇదంతా రూపగోస్వామి వారి యొక్క కవిత్వం ఏదైతే ఉందో ఇది ఎలా ఉందంటే చెవులకు ఒక అమృత ప్రవాహంలాగా ఉందన్నమాట. ఇది వినేవారి యొక్క హృదయాన్ని
ముంచెత్తేటువంటి వరద లాంటిది, ఇది అమృత ప్రవాహం అని చెప్పుంటారు. సో ఈ విధంగా అక్కడ 10 నెలల పాటు గడుపుతారు పూరిలో రూపగోస్వామి వారు. తర్వాత చైతన్య మహాప్రభు రూపగోస్వామి వారిని ఒక ఏకాంతంగా ఒక గదిలోకి పిలుస్తారు. గదిలోకి పిలిచి ఆయనకి తన యొక్క అంతిమమైనటువంటి ఆజ్ఞలను ఇస్తారనమాట. అంటే ఆనందాశ్రువులు కారుతూ ఉండగా ఆయనకి వీడ్కోలు పలుకుతారు అంతిమంగా రూపగోస్వామి వారికి. ఏమంటారంటే, బృందావనానికి వెళ్ళి నువ్వు ఇక్కడి నుంచి, నేను నీకు ప్రయాగలో ఏదైతే 10 రోజుల పాటు నేను నీకు రసాన్ని ఇచ్చానో ఆ రసము యొక్క బిందువును నువ్వు తీసుకొని దాన్ని సముద్రంలాగా విస్తృతపరచు అని చెప్పంటారు. 10 రోజుల పాటు నీకు ఏదైతే ప్రయాగలో నేను ఈ భక్తి రస బిందువుని ఇచ్చానో నువ్వు ఆ భక్తి రస బిందువుని భక్తి రస సింధువుగా మార్చు, అనేక గ్రంథాలు రాసి అని చెప్పారు. ఇంకేమంటారంటే, నీ జ్యేష్ఠ సోదరుడైనటువంటి సనాతనుడితో కలిసి మీరిద్దరూ కలిసి బృందావనంలో ఒక విశ్వ భక్తి కేంద్రాన్ని నిర్మాణం చేయండి అని చెప్పంటారు. వారికి ఇచ్చినటువంటి ఆదేశం. మరి రూపగోస్వామి గారు అక్కడి నుంచి పూర్తిగా ఈ రథయాత్ర జ్ఞాపకాలతో చైతన్య మహాప్రభు యొక్క సాంగత్యం గురించిన మధుర జ్ఞాపకాలని నింపుకొని తమ హృదయంలో అక్కడి నుంచి బృందావనానికి బయలుదేరతారు. ఇప్పుడు ఆయన ముందు ఉన్న లక్ష్యం ఏమిటి? ఈ కేకటారణ్యంలో ఉన్నటువంటి దాన్ని గౌడీయ వైష్ణవ రాజధానిగా మార్చాలన్నమాట. 2 రకాలుగా, ఒకటి సాహిత్య రాజధానిగా, అలాగే ఆధ్యాత్మిక రాజధానిగా దీన్ని రూపుదిద్దాలి. అది ఆయన ముందు ఉన్నటువంటి ఆశయం. కాబట్టి ఆ విధంగా మనం చూస్తే రూపగోస్వామి వారికి ఇచ్చినటువంటి ఆదేశం, సనాతన గోస్వామి వారికి ఇచ్చినటువంటి ఆదేశం మధ్య భేదం ఉంది మనం చూస్తే. సనాతన గోస్వామి వారికి ఏమని ఆదేశం ఇచ్చారు? ఆయనకి ఈ మందిరాల యొక్క నిర్మాణం ఎలా ఉండాలి, అలాగే వైష్ణవుని యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, ఇది సంబంధ జ్ఞానానికి సంబంధించినది అనమాట. అంటే జీవికి భగవంతునితో ఉన్నటువంటి సంబంధానికి సంబంధించిన ఉపదేశాలు ఇచ్చారు. కానీ రూపగోస్వామి వారికి అభిధేయమైనటువంటి అంటే సరే సంబంధం ఒకసారి ఏర్పడిన తర్వాత ఎలా వ్యవహారం చేయాలి, భగవంతుడికి భక్తునికి మధ్య జరిగేటువంటి వినిమయం ఏదైతే ఉందో దాని గురించినటువంటి ఆదేశాలు ఆయనకి ఇచ్చారు. కాబట్టి ఆయన ఏమో ఈ రసశాస్త్ర విశ్లేషణ చేయమన్నారు, అలాగే నాటకాలు రాయమని చెప్పారు. ఇవన్నీ కూడా ఆయనకి ఇచ్చినటువంటి ఉపదేశం. మరి రూప సనాతనులు ఇద్దరు కూడా ఒకరినొకరు చాలా గాఢమైనటువంటి ప్రేమ బంధం ఉండేది ఇద్దరికి కూడా. అయితే వాళ్ళిద్దరూ ఏమనుకున్నారంటే, కనీసం పూరిలో అని కలుసుకుందాం అనుకున్నారు. ఎవరెవరు? సనాతనుడు, రూపగోస్వామి వారిద్దరు. కానీ ఎందుకంటే ఆ రోజుల్లో నడకదారిలో ఎవరు ఎక్కడికి వెళ్తారు? ఇప్పట్లాగే జీపీఎస్లు లేవు కదా, మీ లొకేషన్ షేర్ చేయండి, ఎక్కడున్నారో తెలుసుకుంటాను. మరి సనాతన గోస్వామి పూరికి వచ్చేటప్పటికి రూపగోస్వామి గారు 10 రోజుల ముందే అక్కడి నుంచి వెళ్ళిపోతారు బృందావనానికి. మరి సనాతనుడు వచ్చి ఆతృతతో అక్కడైనా రూపగోస్వామి కలుస్తాడేమో అని చెప్పి సిద్ధపొక్కుల కుటీరం దగ్గరికి వచ్చి తలుపు తట్టేటప్పటికి అక్కడ ఉన్నవాళ్ళు చెప్తారు, రూప ఇప్పుడుగా వెళ్ళిపోయాడు ఇప్పటికే అని చెప్పి. అక్కడ కూడా కలుసుకోలేరు అనమాట. మొత్తానికి 10 నెలలు ముగిసిన తర్వాత మహాప్రభు రూపగోస్వామి వీడ్కోలు కలుపుతారు. అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా రూపగోస్వామి వారు శాశ్వతంగా బృందావనంలో ఉండిపోతారు. తర్వాత సనాతన గోస్వామి వారు వస్తారు, ఇద్దరు కలుసుకుంటారు. తర్వాత గోవిందజీ విగ్రహాన్ని వెలికి తీయడం మనం చెప్పుకున్నాం కదా, అది జరుగుతుంది. ఇక మిగిలిన 50 సంవత్సరాల పాటు రూపగోస్వామి వారు బృందావనంలోనే గడుపుతారు. ఆ తర్వాత మరి గోవిందజీ శ్రీమూర్తిని కనుగొన్న తర్వాత రూపగోస్వామి వారు ఇంకా నిరంతరం ఆయన శాస్త్ర పరిశోధనలో మునిగిపోయి ఉంటారనమాట. అలాగే ఈ వ్రజ ప్రాంతంతో ఆయన అసలు ఈ వ్రజధామం కూడా రూపగోస్వామి వారితో ప్రతిస్పందిస్తూ ఉంటుందన్నమాట. చూడండి, అక్కడ ఎన్నో చక్కటి లీలలు జరిగాయి మనం చూసినట్లయితే రూపగోస్వామి వారి బృందావనంలో. ఎందుకంటే చైతన్య మహాప్రభు యొక్క ఆజ్ఞను వారు స్వీకరించి ఏవైతే మర్చిపోయినటువంటి కృష్ణ లీలా స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెలికి తీశారు ఆయన. ఆ విధంగా రూపగోస్వామి వారు ఎలాగ చెప్పాలంటే ఆయన స్పిరిచువల్ ఆర్కియాలజిస్ట్ అనమాట.
ఆర్కియాలజిస్టులు అంటే వాళ్ళు ఏం చేస్తారు? పురాతత్వవేత్తలు అని చెప్పంటారు. అంటే వాళ్ళంతా తవ్వుతుంటారు. ఎప్పుడో పురాతనమైన వస్తువులు వెలికి తీస్తుంటారు. అలాగే రూప గోస్వామి వారు స్పిరిచువల్ ఆర్కియాలజిస్ట్, ఆధ్యాత్మిక పురాతత్వ శాస్త్రవేత్త ఆయన. ఆ? ఆయన ఏం చేశారంటే ఈ ఆది వరాహ పురాణం, అలాగే పద్మ పురాణం, ఈ శాస్త్రాలన్నీ కూడా అధ్యయనం చేసి ఆయన ఎన్నో సంవత్సరాల పాటు ఆ పురాణాల్లో చెప్పబడినటువంటి వివరణలు, ఆయన ఉన్న వాస్తవమైన వృందావన ప్రాంతం రెండింటినీ కూడా కలిపి జోడించి ఆయన పరిశోధన చేయడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఆయన స్వయంగా ఆ ప్రదేశాలని గుర్తించారు, శాస్త్రాధారంతో గుర్తించారు, వాటిని వెలికి తీశారు, అంటే తవ్వించారు వాటిని, అలాగే వాటిని పరిశుభ్రం చేశారు స్వయంగా. చూడండి, ముఖ్యంగా మనం చూస్తే సేవాకుంజం, వృందావనంలో ఉన్నటువంటి సేవాకుంజం ఏదైతే ఉందో, ఆ సేవాకుంజం అంటే కృష్ణుడు శ్రీమతి రాధారాణి యొక్క కాళ్ళను మర్దన చేస్తాడనమాట. కృష్ణుడు రాధారాణి యొక్క కాళ్ళకు మర్దన చేస్తాడు. ఆ ప్రదేశాన్ని సేవాకుంజం అంటాం. దాన్ని రూప గోస్వామి వారు వెలికి తీస్తారు. అలాగే సంకీర్త్ అని మరొక ప్రదేశం ఉంది. సంకీర్త్ అంటే అది నందగ్రాముకి బరసానాకి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం. నందగ్రామం అంటే కృష్ణుడిది, బరసానా అంటే రాధారాణిది. ఆ రెండింటికి మధ్యలో కృష్ణుడు రాధారాణి కలుసుకునే ఒక రహస్య ప్రదేశం ఉంటుంది. దాన్ని కూడా గుర్తుపట్టి ఆయన వెలికి తీస్తారు, సంకీర్త్ అనే దాన్ని. అలాగే బ్రహ్మకుండాన్ని కూడా వెలికి తీస్తారు. ఈ బ్రహ్మకుండం దగ్గర ఆయన ప్రాచీనమైనటువంటి లుప్తమైపోయినటువంటి బృందాదేవి యొక్క శ్రీ విగ్రహాన్ని వెలికి తీస్తారు బ్రహ్మకుండం దగ్గర. బృందాదేవి అంటే ఈ బృందారణ్యం ఏదైతుందో దానికి ఆమె దేవత అన్నమాట, తులసీదేవి చెప్పాలంటే, బృందాదేవి. వీటన్నింటినీ కూడా వెలికి తీస్తారు. అయితే దీనితో పాటుగా మనం చెప్పుకున్న రూప గోస్వామి వారు ఆయన గ్రంథ రచన చేశారని చెప్పి ఏకాంతంగా. అయితే దానితో పాటుగా ఆయన గ్రంథ రచన చేయడమే కాదు, బృందావనంలో ఒక చక్కటి గోష్ఠిని ఆయన తయారు చేశారు. గోష్ఠి అంటే ఏంటి? భక్తుల సముదాయాన్ని తయారు చేశారు. ఈ గోమతిల అనే ప్రదేశం ఏదైతే ఉందో, ఎందుకంటే అక్కడే కదా గోవిందజీ బయటపడ్డారు. ఈ గోమతిల అనేటువంటి ప్రదేశంలో రూప గోస్వామి వారు ఒక పెద్ద అంటే ఇది ఓపెన్ ఎయిర్ అసెంబ్లీస్ అనమాట. అంటే మనకి గ్రామాల్లో ఎలా జరుగుతాయి, ఎక్కడో చెట్టు కింద కూర్చొని ఒక బహిరంగ ప్రదేశంలో అందరూ కూర్చొని చర్చించుకుంటారు కదా, అలాంటి సభలను ఏర్పాటు చేసేవారు. కూటములు అని చెప్పంటారు. ఇప్పుడు కూటములు అంటే ఇది క్రైస్తవులు పెట్టే కూటములు అని అయిపోయింది. కూటమి అనేది వైష్ణవ పదం వాస్తవానికి. కూటమి, గోష్ఠి, సభ ఇవన్నీ ఏర్పాటు చేసి తరచుగా ఈ శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి సంక్లిష్టమైనటువంటి శ్లోకాలని వివరిస్తూ ఉండేవారు స్థానికంగా ఉన్నటువంటి సాధువులకి, పండాలకి, వాళ్ళకి. అలాగే రూప గోస్వామి వారు ఒక అమోఘమైనటువంటి, అంటే చాలా గొప్ప నాటక రచయిత కూడా. ఎప్పుడైతే ఆయన రాసినటువంటి విదగ్ధ మాధవ, లలిత మాధవ అనేటువంటి నాటకాలను పూర్తి చేశారో, ఆయన ఏం చేశారంటే షడ్గోస్వాములు, 6 గోస్వాముల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి, అలాగే స్థానిక భక్తులందరితో కలిసి ఏం చేసేవారంటే నాటకాలు వేయించేవారు అనమాట. ఈ గ్రంథాల్లో ఉన్న విధంగా నాటకాలు వేయించేవారు. అలాగే నాటకాలు వేయడం ఒకటైతే, ఇంకొక విధానం ఏమిటంటే ఆ నాటకాల్లో ఉన్న డైలాగులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క భావాన్ని అర్థం చేసుకుని ఆ విధంగా మాట్లాడడం కూడా ఒక విధానం. ఒకటి నటించడం అనేది ఒకటి ఇరు వర్గాలు కూర్చొని, ఇప్పుడు ఎలాగంటే రాధారాణి ఎలా మాట్లాడుతుంది, ఒకళ్ళు అలా మాట్లాడతారు. విశాఖ సఖి ఎలా మాట్లాడుతుంది, మరొకళ్ళు మాట్లాడతారు. కృష్ణుడు ఎలా మాట్లాడుతున్నాడు, మరొక రకంగా మాట్లాడతారు. ఆ విధంగా కూడా కార్యక్రమాలు చేసేవారు. అందుకే ఇప్పటికీ కూడా మనం చూస్తే బృందావనంలో ఆ సాంప్రదాయం కొనసాగుతుంది. ఈ రాసలీలకు సంబంధించినటువంటి నాటకాలు ఇప్పటికీ కూడా బృందావనంలో జరుగుతూ ఉంటాయి. రూప గోస్వామి వారు మొదలు పెట్టారనమాట. అయితే రూప గోస్వామి వారు ఆయన ఈ విప్రలంబ భావంలో మునిగి ఉండేవారు. విప్రలంబ భావం అంటే ఏమిటి? విరహ భావన అనమాట. అయితే వారి యొక్క రూప గోస్వామి వారి యొక్క విప్రలంబ భావం అనేది, విరహ భావన అనేది ఎంత అసాధారణమైనటువంటి తీవ్రతను కలిగి ఉండేదంటే, దాని యొక్క ప్రభావం బృందావనంలో ఉన్నటువంటి ప్రకృతిపై పడింది. విశేషం చూడండి. అంటే ఎప్పుడైతే రూప గోస్వామి వారు ఆయన ఒక చెట్టు కింద కూర్చొని ఆయన ఏవైతే రచనలు చేస్తున్నారో, అంటే శ్రీమతి రాధారాణి కృష్ణుని యొక్క విరహంతో
ఆక్రందిస్తున్నటువంటి ఘట్టం రాసేటప్పుడు ఆయన ఏ చెట్టు కింద అయితే కూర్చున్నారో ఆ చుట్టూ ఉన్నటువంటి కదంబ వృక్షాలు, తమాల వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆకులు అప్పటికప్పుడు పసుపు రంగు అయిపోయి ఆకులు రాలిపోయేవాట. చూడండి, అంత తీవ్రమైనటువంటి భావాన్ని కలిగి ఉండేవారు. కాబట్టి ఈ రూప గోస్వామి వారి యొక్క మనోభావం ఎలా ఉందో దానికి అద్దం పట్టేవన్నమాట. అద్దం పట్టేది చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి. చూడండి, అలాంటి ఆచార్యుడు ఆయన. మరి ఈ రూప గోస్వామి వారు రచించినటువంటి, సనాతన గోస్వామి వారు రచించినటువంటి ఈ గ్రంథాలు ఇవి రాబోయే తరాల వారికి జాగ్రత్తగా అందాలనేటువంటి ఉద్దేశంతో రూప గోస్వామి వారు ఏం చేశారంటే ఒక పుస్తక భాండాగారాన్ని ప్రారంభించారనమాట బృందావనంలో, పుస్తక భాండాగారాన్ని. దానికోసం ఆయన ఏం చేశారంటే అత్యంత పవిత్రమైనటువంటి సేవాకుంజ్ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని ఎన్నుకున్నారు. ఎన్నుకొని ఈ గ్రంథాలన్నింటినీ ఏం చేశారంటే తమ యొక్క కొడుకు వరుస అవుతాడు, ఎవరు, జీవ గోస్వామి, తన సోదరుడు కొడుకు. అలాగే ఆయన యొక్క ముఖ్య శిష్యుడు కూడా రూప గోస్వామి, జీవ గోస్వామి. ఈ గ్రంథాలన్నీ కూడా ఆయనకు అప్పచెప్తారనమాట. అయితే ఆ సేవాకుంజ స్థలంలోనే జీవ గోస్వామి వారు శ్రీ రాధా దామోదర మందిరాన్ని నిర్మించారు. మరి రూప గోస్వామి వారు ఏం చేశారంటే ఆ మందిర ఆవరణలోనే ఆయన తన యొక్క శాశ్వత భజన కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక తన యొక్క శేష జీవితాన్ని అంతటినీ కూడా అక్కడే ఉంటూ అనేక మంది పండితులకు శిక్షణనిస్తూ, అలాగే పుస్తక వితరణ కార్యక్రమాన్ని చేపడుతూ, చూడండి, అలాగే ప్రచార కార్యక్రమాలని భారతదేశం అంతటా కూడా ఆయన నిర్వహించారు. ఎలాగంటే అక్కడి నుంచి పంపారనమాట అందరూ, అక్కడ ఉండి శిక్షణ ఇచ్చేవారు అనమాట. మరి ఆ ప్రదేశం దాన్ని ఏమంటాం మనం, సేవాకుంజ దగ్గర ఉంది, గోమతిల అని చెప్పి అనుకున్నాం. మరి దానికి ఆ గోమతిల అసలు దాని యొక్క విశేషం ఏమిటంటే ఈ బృందావనంలో ఉన్నటువంటి అనేక దిబ్బల్లో, దిబ్బ అంటే మరి కొండ కాదు, పర్వతం కాదు, ఒక ఎత్తు ప్రదేశం. అందులో అత్యంత ఆధ్యాత్మిక చారిత్రక నేపథ్యం కలిగినటువంటి ప్రదేశం అది గోమతిల అనేది. గోమతిల అంటే దాని అర్థం ఏమిటంటే గోవు యొక్క దిబ్బ అని అర్థం. అర్థమవుతుంది కదా, గోవు యొక్క దిబ్బ. ఎందుకని అంటే ఆ ప్రదేశంలోనే రూప గోస్వామి వారు ఈ ప్రాచీనమైనటువంటి ఈ గోవిందజీ విగ్రహాన్ని వెలికి తీశారు 1516వ శతాబ్దం. అయితే వాస్తవానికి రూప గోస్వామి వారు ఆయన పరిశోధన చేస్తే తెలిసింది ఏమిటంటే ప్రాచీన గ్రంథాల్లో అంటే బ్రహ్మ వైవర్త పురాణం వీటిలో పరిశోధన చేస్తే ఈ గోమతిల అనేది ఏదో ఊరికే ఒక దెబ్బ కాదు, ఇది వాస్తవంగా ద్వాపర యుగం నాటి యోగపీఠము అని ఆయన అర్థం చేసుకున్నారు. అంటే యోగపీఠం అంటే ఏమిటంటే ఇది ఎక్కడైతే రాధాకృష్ణులు తమ అంతిమమైనటువంటి ఆధ్యాత్మిక లీలలను చేయడం కోసం కలుసుకున్నటువంటి ప్రదేశం అన్నమాట. అది యోగపీఠం అంటే. అంటే 5000 సంవత్సరాల క్రితం కృష్ణుని యొక్క మునిమనుడు అనేటువంటి వజ్రనాభుడు అతడు ఏం చేశాడంటే కావాలనే ఆ కొండ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు. దేనికోసం అంటే ఆయన రూపొందించినటువంటి వాస్తవమైన గోవిందజీ విగ్రహం ఏదైతుందో దాన్ని పూజ కోసం. అయితే 1000 సంవత్సరాలు గడిచేటప్పటికి అలాగే విదేశీ దండయాత్రల కారణం చేత ఆ స్థానికులు ఏం చేశారంటే ఆ విగ్రహాన్ని ఆ కొండ లోపల ఎక్కడో దాచిపెట్టేశారు. దాని మీద ఒక అరణ్యం ఏర్పడిపోయింది. తర్వాత కాలంలో రూపగోస్వామి వారు వచ్చి దాన్ని వెలికి తీశారు, ఆ ప్రదేశం గోమతిల అనేది. తర్వాత మనం చెప్పుకున్నాం కదా, రూపగోస్వామి వారు ఆయన ఈ విగ్రహం అంటే మహాప్రభు అప్పచెప్పారు ఆయనకి కార్యం, కానీ నెరవేర్చలేకపోతున్నారని తీవ్రంగా రోధించారని, ఆ సమయంలో ఆయనకి ఒక కృష్ణుడు ఒక గోపబాలుగుడిగా వచ్చాడని, వచ్చి రూపగోస్వామిని తీసుకువెళ్ళి ఒక కపిల గోవు ఒక దెబ్బపై ఎక్కి ప్రతిరోజు కూడా పాలు ఇవ్వడం చూపించాడని, ఆ ప్రదేశంలో మరి రూపగోస్వామి వారు చెప్పగా స్థానికులు తవ్వితే గోవిందజీ విగ్రహం బయటపడిందని మనం చెప్పుకున్నాం. అది ఈ గోమతిలం యొక్క విశేషం అన్నమాట. అయితే ఈనాడు ఈ గోమతిల ఏదైతే ఉందో అది ఒక చారిత్రకమైనటువంటి ఎరుపు శిలా మందిరం దానిపై నిలబడి ఉంది. ఆ గోమతిల దెబ్బపైనే రాధా గోవింద మందిరం ఇప్పుడు నిలబడుతుంది అన్నమాట. ఏదైతే మాన్ సింగ్ కట్టించాడు 1590వ సంవత్సరంలో. అయితే
ఆ కొండ ఆ, ఏ ప్రదేశంలో అయితే అంటే అది దిబ్బలాగా ఉంది, కానీ తవ్వితే లోపలికి తవ్వితే అక్కడ విగ్రహం లభించింది. ఏ ఏ అంటే ఏ లోతులో అయితే ఆ విగ్రహం లభించినటువంటి చోటు ఏదైతే ఉందో దాన్ని కూడా అలాగే భద్రపరిచారనమాట ప్రదేశాన్ని. అంటే ఏం చేశారంటే ఆ మందిరానికి ఒక సొరంగం ఏర్పరిచారు కింద నుంచి. ఆ సొరంగం ఎక్కడికి వెళుతుందంటే ఆ విగ్రహం వాస్తవంగా దొరికిన చోటికి వెళుతుంది. కాబట్టి ఈ మందిరం ఏదైతే ఉందో మనం ప్రస్తుతం చూస్తే రాధా గోవింద మందిరం ఏదైతే ఉందో దానికి లోపల లోతులో మనం చూస్తే ఈ ప్రధాన మండపం ఏదైతే ఉందో భగవంతుని యొక్క ఆసనం ఉంటుంది కదా, మండపం ఏదైతే ఉందో దానికి దాని కిందకి ఒక మెట్ల దారి వెళుతుంది అనమాట. ఇప్పటికీ చూడొచ్చు మనం. అయితే తాళం వేసి ఉంటుంది, వెళ్ళనివ్వరు ఎవరిని. మెట్ల దారి ఉంటుంది అక్కడ. ఆ కింద ఉన్న గది ఖచ్చితంగా గోవిందజీ దొరికినటువంటి ప్రదేశం. అయితే రూపగోస్వామి వారు ఆ కొండను తవ్వుతున్నప్పుడు ఆయనకి గోవిందజీతో పాటుగానే పక్కన ఒక యోగమాయ విగ్రహం కూడా లభించింది. సుందరమైనటువంటి తెలుపు రంగు రాతితో తయారు చేయబడిన ఒక యోగమాయ విగ్రహం కూడా దొరికింది. యోగమాయ అంటే ఎవరు? నారాయణి, కృష్ణుని యొక్క సోదరి ఎవరు? దుర్గా. ఆ విగ్రహం కూడా దొరికింది అనమాట. మరి అది చాలా కింద దొరకడం చేత బ్రజవాసులు ఆ దుర్గాదేవిని ప్రేమతో పాతాళదేవి అని పిలుస్తారు. మరి ఈ సొరంగం ఏదైతే ఉందో కింద అది తాళం వేయబడి ఉంటుంది, ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వరు. కానీ సంవత్సరానికి 2 సార్లు మాత్రం దాన్ని తెరుస్తారనమాట, నవరాత్రి సమయంలో. అయితే ఈ భవ్యమైనటువంటి రెడ్ శాండ్ స్టోన్ అంటే ఎరుపు శిలతో నిర్మించిన మందిరం ఏదైతే ఉందో దాన్ని నిర్మించక ముందు రూపగోస్వామి వారు ఏం చేశారంటే ఈ గోమతిల ఏదైతే ప్రదేశంలో లభించిందో ఉంది కదా, దానికి పక్కనే ఆయన కూడా ఒక చిన్న గుహ లాంటిది తవ్వుకున్నారనమాట. తవ్వుకొని అందులో ఆయన భజన కుటీరం ఏర్పాటు చేసుకున్నారు. ఏమిటి కింద అంతర్భాగంలో ఏర్పాటు చేసుకున్నారు, ఒక గుహను ఏర్పాటు చేసుకున్నారు. ఆ దెబ్బ ఏదైతే ఉందో ఎక్కడైతే కింద గోవిందజీ విగ్రహం లభించిందో దాని పక్కనే ఈయన ఒక చిన్న సొరంగం లాంటిది ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ చాలా ప్రశాంతంగా చీకటిగా ఉంటుంది. అలాగే వ్రజ ప్రదేశంలో అంటే బృందావనంలో విపరీతమైనటువంటి వేడి ఉంటుందన్నమాట వేసవి కాలంలో. దాని నుంచి కొంచెం ఉపశమనం కోసం ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని ఏకాంతంలో బయట ప్రపంచంతో సంబంధం లేకుండా తన గ్రంథ రచన చేసుకునేవారు. మరి ఈనాటికి కూడా మనం చూస్తే యాత్రికులు ఎప్పుడైతే ఈ గోవిందజీ మందిరం చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు మనం చూడొచ్చు, ఈ గోమతిల చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు. సో ఇవి కొన్ని విశేషాలు. అలాగే మరొక చక్కటి లీల అంటే దీంట్లో సనాతన గోస్వామి, రూప గోస్వామి వారిద్దరూ కూడా సంబంధించినటువంటి ఒక లీల ఒకటి జరిగిందనమాట. శ్రీల సనాతన గోస్వామి ఆయన తేర్ కదంబ అనే ఒక ప్రదేశంలో ఉంటూ ఉండేవారు. ఆయన పూర్తిగా తన యొక్క శాస్త్ర రచనలో నిమగ్నమై ఉండేవారు. అయితే ఒక రోజున రూపగోస్వామి వారికి ఒక గట్టి కోరిక కలిగింది. ఏమనంటే సనాతన గోస్వామి కోసం చక్కటి క్షీరాన్నాన్ని తయారు చేసి ఆయనకి విందు ఇవ్వాలి అని రూపగోస్వామి వారు అనుకుంటారు. ఎందుకంటే సనాతనుడు ఆయన్ని వచ్చి కలుస్తూ ఉంటాడు కదా ఆ సమయంలో. కానీ వాళ్ళ దగ్గర ఏముంది? ఏం లేదు. వారి దగ్గర పాలు లేవు, వారి దగ్గర చక్కెర లేదు, వారి దగ్గర సన్న బియ్యం లేదు, ఏం లేదు. అయితే ఆయనకి ఎప్పుడైతే కోరిక కలిగిందో కొద్ది సమయం తర్వాత అసలు విస్మయపరిచే సౌందర్యం కలిగిన ఒక స్థానిక ఒక గోపిక అంటే ఒక గోపబాలిక అక్కడ రూపగోస్వామి వారు ఉన్నటువంటి ప్రదేశానికి వస్తుంది అనమాట. ఆమె ఏం చేస్తుందంటే ఒక బుట్ట తీసుకొస్తుంది. ఆ బుట్టలో తాజా ఆవు పాలు, అలాగే మంచి సుగంధభరితమైనటువంటి బియ్యం, సువాసన వచ్చే మన బాస్మతి బియ్యం లాంటిది, అలాగే మంచి ఏమంటాం మనం నాణ్యత కలిగినటువంటి చక్కెర తీసుకొస్తుంది అనమాట. వచ్చి నవ్వుతూ ఏముంటుందంటే, ఓ బాబా, మా అమ్మగారు నీకు ఈ పదార్థాలన్నీ ఇమ్మని పంపారు, వీటిని వాడుకుని నువ్వు వండుకో అని చెప్పి ఆమె వెంటనే
నువ్వు ఎవరో ఏమిటి అడుగుదాం అనుకునే లోపే ఆమె వెంటనే అరణ్యంలో మాయమైపోతుంది. ఆ తర్వాత మొత్తానికి ఆనందించి రూపగోస్వామి వారు ఏం చేస్తారంటే చక్కటి క్షీరాన్నాన్ని వండి సనాతన గోస్వామి వడ్డిస్తారు. ఏ క్షణంలో అయితే సనాతన గోస్వామి ఆ నోట్లో దాన్ని పెట్టుకుంటారో ఒక అసాధారణమైనటువంటి దివ్యానంద తరంగం ఆయన హృదయంలో వెంటనే ఉద్భవిస్తుంది అనమాట. రోమాంచితం అవుతుంది అనమాట. ఆయన ఆనందాశ్రువులు కారిపోతుంటాయి అనమాట. ఆయన రూపగోస్వామిని అడుగుతారు, ఏమిటయ్యా ఇందులో ఏం వేసావు, అసలు ఏమేసి తయారు చేసావు దీన్ని? రూపగోస్వామి వారు చెప్తారు, ఏమని, ఒక ఒక యువతి, అందమైన యువతి వచ్చింది అని చెప్పగానే సనాతన గోస్వామి వెంటనే ఆయన యొక్క చురుకైన బుద్ధితో అర్థం చేసుకుంటారు. ఓహో, ఇది వాస్తవం అని చెప్పి వెంటనే ఆయన తింటూ ఉండగానే దాన్ని వదిలేసి చేతుల్లో తీవ్రమైనటువంటి వేదనతో ఆయన రోధించడం మొదలు పెడతారు సనాతన గోస్వామి. ఏమంటారంటే, ఎంత పని చేసావు రూపా నువ్వు, ఆమె ఎవరు నువ్వు అనుకున్నట్టుగా ఒక సాధారణ గ్రామ బాలిక కాదు, ఆమె స్వయంగా రాధారాణి, శ్రీమతి రాధారాణి. మన పట్ల ఉన్నటువంటి అనురాగంతో ఆమె బరువైనటువంటి కుండలను మోసుకుంటూ మనకి ఆమె సేవ చేసింది. మనం ఎంత దారుణమైనటువంటి అపరాధం చేశాం, మనకి ఎవరైతే పూజనీయమైనటువంటి దేవతో మనం ఏం చేసాం, భిక్షకులు లాంటి మనకి సేవ చేయించుకున్నాం అని చెప్పి ఆయన బాధపడతారనమాట. ఆనాటి నుండి వాళ్ళిద్దరూ వాగ్దానం చేస్తారు, రూప సనాతన గోస్వామి వారు, ఈ రోజు నుంచి మనం విలాసవంతమైన ఆహారం తినొద్దు అసలు. ఇంకా ఆ రోజు నుంచి వాళ్ళు కేవలం బఠానీలు అలాగే ఎండిపోయినటువంటి రొట్టె తింటారంతే. ఎప్పుడైతే సనాతన గోస్వామి ఆయన వృద్ధులైపోతారో, ఆయన శరీరం మనం చెప్పుకున్నాం చాలా బలహీనం అయిపోతుంది. అయినా సరే ఆయన బలవంతంగా ఏం చేసేవారు, ప్రతిరోజు ఏం చేసేవారు సనాతన గోస్వామి? పరిక్రమ చేసేవారు. గోవర్ధన పర్వతం చుట్టూ 21 కిలోమీటర్ల పాటు పరిక్రమ చేసేవారు. అయితే రూప గోస్వామి వారు చూస్తూ ఉండేవారు, ఏమిటి మా అన్నగారు ఆయన ఇలా బలహీనం అయిపోతున్నారు. ఆయనకి ఎప్పుడు కూడా చాలా హృదయ విదారకంగా ఉండేది, ఆయన చూడలేక. ఆయన సనాతనుడిని పట్టుకుని అడిగేవారు, కాళ్ళు పట్టుకుని, వద్దు మీరు ఆపండి అని చెప్పి. అయినా సరే సనాతనుడు ఒప్పుకునేవారు కదనమాట. ఎందుకంటే నేను కృష్ణుడికి వాగ్దానం చేశాను, నా వ్రతాన్ని నేను పాటించాల్సిందే, శరీరం ఎంత అసౌకర్యంగా ఉన్నా అని. అయితే రూపగోస్వామి యొక్క ఆందోళన, రూపగోస్వామికి తన సోదరుని పట్ల ఉన్నటువంటి ఆందోళన చూసి కృష్ణుడే స్వయంగా వచ్చాడు. చెప్పుకున్నాం ఆ లీల మనం సనాతన గోస్వామి గురించి చర్చించినప్పుడు. గోపబాలుడుగా వచ్చి కృష్ణుడు ఏం చేస్తాడు, చక్రతీర్థం దగ్గర ఒక బల్లపరుపుగా ఉన్నటువంటి రాయిపై నిలబడతాడు ఆయన. కృష్ణుడు నిలబడడం వల్ల రాయి కరిగి ఏం చేస్తుంది, శాశ్వతమైనటువంటి స్వర్ణమయమైన పాదముద్రలు పడతాయి. దాన్ని సనాతనుడికి ఇస్తాడని చెప్పుకున్నాం. అలాగే ఇంకేం చెప్పాడు సనాతన గోస్వామికి కృష్ణుడు, దీని చుట్టూ 4 సార్లు ప్రదక్షిణం చేస్తే మొత్తం పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే అని చెప్పాడు. మరి ఎప్పుడైతే సనాతన గోస్వామి ఆ యొక్క ఏమంటాం విచిత్రమైనటువంటి ఆ శిలను పట్టుకుని రూపగోస్వామి వారికి వచ్చింది చెప్తాడో, రూపగోస్వామి వెంటనే ఆయన ఆనందాశ్రువులు వచ్చి దివ్యానంద పడిపోతాడు అనమాట నేల. ఆయన వెంటనే ఏం చేస్తాడు, తన శిరస్సుని సనాతనుని యొక్క పాదాలపై పెట్టి, ఎందుకంటే కృష్ణుడు తన భక్తుల కోసం తన యొక్క తటస్థ స్వభావాన్ని ఏ విధంగా ఉల్లంఘిస్తాడు అనే దాన్ని అర్థం చేసుకుంటాడు. అలాగే మరొక లీల మనం చూసినట్లయితే, ఒకసారి ఇది కూడా మనం చెప్పుకున్నాం, సనాతన గోస్వామి లీలలో చెప్పుకున్నాం. వల్లభ భట్ట అనేటువంటి ఒక పండితుడు వస్తాడు రూప సనాతనులను కలుసుకోవడానికి బృందావనంలో. రూప గోస్వామి వారు రచించినటువంటి ఒక తాళపత్ర గ్రంథాన్ని చదివినప్పుడు వల్లభ భట్ట అందులో తనకు అనిపించిన ఒక వ్యాకరణ తప్పిదం, తత్వపరమైనటువంటి తప్పిదాన్ని ఎత్తి చూపిస్తాడు. అయితే వైష్ణవ వినమ్రతను ప్రదర్శిస్తూ రూప సనాతనులు ఇద్దరు కూడా మౌనంగా ఉండి వారు చేసినటువంటి ఏదైతే తప్పు ఎత్తి చూపారో అది వాస్తవంగా తప్పు కాకపోయినా సరే వాళ్ళు వినమ్రతతో అలాగేనండి మేము సరిదిద్దుకుంటామని ఒప్పుకుంటారు. అయితే అప్పటికి జీవగోస్వామి చాలా కుర్రవాడు అన్నమాట. ఆయన ఆ సమయంలో నది ఒడ్డు నుంచి నీళ్లు తీసుకొస్తూ ఉంటాడు. అయితే వీళ్ళందరూ మాట్లాడుకోవడం వింటాడు. ఆయన విని, మా గురువులు తప్పు లేకపోయినా ఈయన వచ్చి తప్పు చూపిస్తాడా అని చెప్పి రగిలిపోతుంటాడు అనమాట లోపల.
ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడు, ఆ పండితుడు కిందకు వచ్చిన తర్వాత వల్లభ భట్టతో చాలా తీవ్రమైనటువంటి క్రోధంతో ఆయన ఏం చేస్తారంటే ఒక పెద్ద వాగ్వివాదానికి దిగి వరిష్ఠుడైనటువంటి పండితుడిని ఓడించేస్తాడు జీవగోస్వామి. ఎప్పుడైతే వల్లభ భట్ట తర్వాత జీవగోస్వామి యొక్క తెలివితేటలని మెచ్చుకుంటాడు రూపగోస్వామి వారి దగ్గర. అయితే రూపగోస్వామి వారికి అది దాన్ని ఇష్టపడరు అనమాట ఆయన. ఆయన జీవగోస్వామిని పిలిచి, ఇదేనా పద్ధతి నీకు? నువ్వు గొప్ప మేధావని చూపించుకుందాం అనుకుంటున్నావు ప్రపంచానికి, నువ్వు నీ యొక్క పాండిత్యం వలన గర్వానికి గురయ్యావు నువ్వు, లేకపోతే ఆ పండితుడిని ఎందుకు ఓడించావు నువ్వు, అతనితో ఎందుకు వాదానికి దిగావు, వెనక్కి వెళ్ళిపో, నువ్వు బెంగాల్ వెళ్ళిపో, ఎక్కడి నుంచి వచ్చేవాడికి వెళ్ళిపో, అసలు నీలాంటి వాడికి వృందావనంలో స్థానం లేదు, ఎందుకంటే నీ హృదయం ఇంకా ఇతరులను ఓడించాలనే కోరిక నుండి విముక్తం కాలేదు. అది చెప్పగానే ఆయనకి హృదయం పగిలిపోయినట్టు అయిపోతుంది జీవగోస్వామి వారు. ఆయన ఏం చేస్తారంటే అమానందకుండ అనే ప్రదేశానికి వెళ్ళి ముసళ్ళు జీవించేటువంటి ఒక గుహలో కూర్చొని అక్కడ ఉపవాసం చేస్తూ ఏడుస్తూ ఉంటారు. ముసళ్ళు ఉండేటువంటి ఒక బిలంలోకి దూరి సనాతన గోస్వామికి తెలుస్తుంది ఇలా జీవగోస్వామి వెళ్ళిపోయాడు ఈ విధంగా అని చెప్పి. వెంటనే ఆయన ఎంతో కృప కలిగి సనాతన గోస్వామి రహస్యంగా జీవగోస్వామి ఉండేటువంటి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ కనుక్కుంటారు. ఆయన దాదాపుగా మరణించే పరిస్థితిలో ఉంటాడు అనమాట జీవగోస్వామి. మళ్ళీ అక్కడే ఆయనకి సపర్యలు చేసి ఆయన ఆరోగ్యం చక్కదిద్దే వరకు మళ్ళీ ఉండి సనాతనుడిని మళ్ళీ సనాతనుడు ఏం చేస్తాడు, జీవగోస్వామిని తీసుకొస్తారు మళ్ళీ వెనక్కి. తీసుకొచ్చి రూపగోస్వామి వారితో అంటారు, ఏమంటారంటే, రూప, నువ్వు జీవదయ గురించి సకల జీవులకి బోధిస్తూ ఉంటావు, జీవే దయ, ఇతర జీవుల పట్ల దయ గురించి నువ్వు జీవులందరికీ బోధిస్తుంటావు, కానీ మరి నీ సొంత జీవుణ్ణే నువ్వు వదిలేసేవేమిటయ్యా అని చెప్పంటారు. సొంత జీవుణ్ణి వదిలేయడం అంటే ఏమిటి? నీకు చెందినటువంటి జీవుణ్ణి వదిలేసి నువ్వు జీవదయ గురించి అందరికీ ప్రచారం చేస్తున్నావు ఏమిటి అని చెప్పగానే రూపగోస్వామికి అర్థమైపోతుంది. ఆయన చెప్పిన మాటల్లో అంతరార్థం అర్థమైపోయి ఆయన హృదయం ద్రవించిపోతుంది అనమాట. తర్వాత మొత్తానికి ఇద్దరు సోదరులు ఆయన ఆలింగనం చేసుకొని ఇంకా అక్కడే వారు కలిసి జీవిస్తూ ఉంటారన్నమాట. ఇక రూప సనాతన గోస్వామి వారు ఇద్దరూ మనం చూసినట్లయితే రూపగోస్వామి వారు ఏ రచనలు చేసినా సరే, అంటే ముఖ్యంగా ఆయన రాసినటువంటి భక్తి రసామృత సింధు ఏదైతే ఉందో, ప్రతి అధ్యాయం ఆయన రూఢి చేయడానికి ముందు సనాతన గోస్వామి వారి యొక్క కుటీరానికి వెళ్ళి దాన్ని ఆయనకు సమర్పించేవారు. సనాతన గోస్వామి వారు చదివి దాన్ని సరే అన్న తర్వాతే దాన్ని రూఢి చేసేవారు. అలాగే సనాతన గోస్వామి వారు ఎప్పుడైతే ఈ శ్రీమద్ భాగవతం దశమ స్కందం దానిపై ఆయన బృహద్ వైష్ణవ తోషణి అనే ఒక బృహత్ భాష్యాన్ని రాశారో, ఆయన కూడా ఎప్పటికప్పుడు రూపగోస్వామి వారికి చూపిస్తూ, అంటే పరిపూర్ణంగా ఎక్కడైనా తప్పులు ఉన్నాయా లేదా అని సరిచూసుకుంటూ ఉండేవారు. ఆ విధంగా వాళ్ళిద్దరూ కూడా చాలా సన్నిహితమైనటువంటి అనుబంధంతో కూడుకుని ఉండేవారు అన్నమాట. అయితే వాళ్ళిద్దరూ కలిసి ఆనందించినటువంటి అంటే లీల చివరిది ఏమని చెప్పుకోవాలంటే, ఎప్పుడైతే సనాతన గోస్వామి 1558వ సంవత్సరంలో గురు పూర్ణిమ నాడు చక్రతీర్థం దగ్గర ఉన్నటువంటి ఆయన కుటీరంలో పరమపదిస్తారో, అప్పుడు రూపగోస్వామి వారి యొక్క హృదయం పగిలిపోతుంది అనమాట, విచ్ఛిన్నమైపోతుంది. రూపగోస్వామి వారు ఇక ఆనాటి నుండి తీవ్రమైనటువంటి విప్రలంబ భావంలోకి వెళ్ళిపోతారు. అంటే ఒక ఆధ్యాత్మిక విరహభావంలో మునిగిపోతారనమాట. అంటే ఏ ప్రదేశంలో అయితే వాళ్ళిద్దరూ కూర్చొని సేవ చేసేవారు, ఆ ప్రదేశాల వైపు ఆయన అసలు చూడలేకపోయేవారట. ఆ ప్రదేశాల వైపు చూస్తే వెంటనే ఆయనకి ఏడుపు వచ్చేసి ఆ ప్రదేశాలు కనిపించేవి కదట. చూడండి, అంతటి విరహభావంలోకి వెళ్ళిపోయారనమాట తన సోదరుని పట్ల. మరి ఆయన యొక్క ఈ విరహాన్ని తట్టుకోలేక రూపగోస్వామి వారు తన యొక్క లీలల్ని త్వరగానే చాలించేశారు. అంటే 6 సంవత్సరాల్లోనే ఆయన కూడా సనాతన గోస్వామిని కలుసుకోవడానికి, అంటే సనాతన గోస్వామి ఎవరెవరు, రతిమంజరి లేదా లవంగ మంజరి అని చెప్పి అంటాం కదా, మళ్ళీ గోలోక వృందావనంలో వారి యొక్క సిద్ధ స్వరూపాన్ని పొందడానికి రూపగోస్వామి వారు కూడా 1564వ సంవత్సరంలో ఆయన కూడా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారనమాట. మరి రూపగోస్వామి వారి యొక్క పవిత్రమైనటువంటి సమాధి
ఆయన యొక్క అసలైనటువంటి భజన కుటీరం ఏదైతే ఉందో ఎక్కడది, శ్రీ రాధా దామోదర మందిరం బృందావనంలో అక్కడ ఉంది ఆయన యొక్క సమాధి కూడా భజన కుటీరం దగ్గరే. మరి గౌడీయ వైష్ణవులు ఈ ఆవరణ, మందిర ఆవరణ ఏదైతే ఉందో, ఇది రాధా దామోదర మందిరం యొక్క మందిర ఆవరణ ఏదైతే ఉందో బృందావనంలోనే అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇప్పటికీ కూడా భక్తులు అక్కడ కూర్చొని ప్రార్థనలు చేస్తారంట. మరి ఇద్దరు సోదరులు భిన్న భిన్న ప్రదేశాల్లో వారు తిరుభవించడం కారణం చేత వారి సమాధులు కూడా బృందావనంలోని 2 భిన్న భాగాల్లో ఉన్నాయి. రూపగోస్వామి వారి సమాధి ఇప్పుడే మనం చెప్పుకున్నట్టుగా శ్రీ రాధా దామోదర మందిర ఆవరణలో ఉంది, అంటే సేవాకుంజం దగ్గర. ఆయన తన చివరి రోజుల్లో తన కొడుకు వరుసలో ఉండేటువంటి జీవగోస్వామికి శిక్షణ ఇదంతా కూడా ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో జీవగోస్వామి వారు అదే ప్రదేశంలో రాధా దామోదర మందిరాన్ని నిర్మించారు. అలాగే శ్రీ సనాతన గోస్వామి వారి సమాధి ఎక్కడుంది మనం చెప్పుకున్నాం, ఆయన గురించి చర్చించడం. ఎక్కడుంది అది చెప్పగలరు ఎవరైనా, గుర్తుందా? ద్వాదశాదిత్య తిల బృందావనంలోనే ఉంది. శ్రీ రాధా మదన మోహన మందిరం ఏదైతే సనాతన గోస్వామి వారు నిర్మించారో దానికి దగ్గరలో సనాతన గోస్వామి వారి సమాధి ఉందన్నమాట. మరి ఈరోజు మనం అంటే ఈనాడు రాధా దామోదర మందిరాన్ని మనం సందర్శించినట్లయితే అక్కడ మనకి రూప గోస్వామి వారి సమాధి కనిపిస్తుంది. అలాగే ఆయన భజన కుటీరం కూడా ఉంటుంది పక్కనే. అక్కడే ఆయన కూర్చొని భక్తి రసామృత సింధు రచించారు. అలాగే అక్కడే ఈ రాధా దామోదర మందిరంలో అనేక మంది ఇతర సాధువుల యొక్క సమాధులు కూడా మనం చూడొచ్చు. అక్కడ శ్రీ జీవ గోస్వామి వారి సమాధి అక్కడే ఉంది, శ్రీల కృష్ణదాస కవిరాజు గోస్వామి వారి సమాధి అక్కడే ఉంది. అలాగే శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ఒక 6 సంవత్సరాల పాటు రాధా దామోదర మందిర ఆవరణలో ఒక చిన్న గదిలో కూర్చొని ఆయన గ్రంథరచన చేశారు. అంటే పాశ్చాత్య దేశాలకు బయలుదేరడానికి ముందు 6 సంవత్సరాల పాటు ఆయన కూడా రాధా దామోదర మందిరంలో ఉన్నారు. ఆ గది కూడా అక్కడే ఉంది. మరి రూప గోస్వామి వారు రాసినటువంటి గ్రంథాలు మనం చూస్తే అంటే ముఖ్యంగా ఈ భక్తి శాస్త్రం చూడండి, రసశాస్త్రం అని కూడా అంటాం, దానిపై ఆయన చేసినటువంటి రచనలు అన్నిటికంటే ప్రముఖమైంది రూప గోస్వామి వారు రాసినటువంటి దాంట్లో భక్తి రసామృత సింధు, తర్వాత ఉజ్వల నీలమణి అనేటువంటి గ్రంథం. ఈ భక్తి రసామృత సింధు దేని గురించి వివరిస్తుంది? ఈ భక్తిలో ఉండేటువంటి దశల గురించి వివరిస్తుంది. అంటే భక్తి యోగపు నిచ్చెన అన్నమాట. ముందుగా శ్రద్ధ దగ్గర నుంచి మహాభావం దగ్గర నుంచి మళ్ళీ అనేక రకాల సాధనలు ఎలా ఉంటాయి, భావాలు ఎలా ఉంటాయి, ప్రేమ ఎలా ఉంటుంది, ఇవన్నీ వివరిస్తారు. అలాగే ఉజ్వల నీలమణి అనేటువంటి గ్రంథాన్ని రాశారు. ఇది భక్తి రసామృత సింధువుకి కొనసాగింపు అన్నమాట. ఇంకా ఉన్నతమైనటువంటి విషయాలు ఉన్నాయి అందులో. మాధుర్య రసంలో ఉండేటువంటి విశ్లేషణలు, అంటే భక్తి రసామృతం మాధుర్య రసం వరకు తీసుకెళ్తుంది విశ్లేషణ. ఉజ్వల నీలమణి మాధుర్య రసంలో ఇంకా దశలు ఏమున్నాయి వాటి గురించి వివరిస్తుంది. అలాగే ఆయన రాశారు నాటకాలు ఉన్నాయి కొన్ని. విదగ్ధ మాధవ మనం చెప్పుకున్నాం కదా. విదగ్ధ మాధవ అంటే తెలివైన కృష్ణుడు, అంటే కొంటి కృష్ణుడు అన్నట్టుగా అర్థం వస్తుంది అనమాట. అంటే బృందావనంలో కృష్ణుడు చేసిన లీలల గురించిన నాటకం అది. రెండోది లలిత మాధవ. లలిత మాధవ అంటే హుందాగా ఉండే కృష్ణుడు. అది కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? హుందాగా ద్వారకలో ఉంటాడు. ఆ లీలల గురించి వివరిస్తుంది. అలాగే దానకీళి కౌముది అనే ఒక లీలతో కూడిన గ్రంథం. దానకీళి కౌముది అంటే ఏమిటంటే సరదాగా పన్నులు వసూలు చేయడం. అంటే అందులో ఏమిటంటే కృష్ణుడు ఏం చేస్తారంటే బృందావనంలో గోపికలు నడిచి వెళ్తుంటే వాళ్ళ దారికి అడ్డపడతాడు. అడ్డం పడి ఏం చేస్తారంటే నాకు పన్ను చెల్లించండి అని అడుగుతుంటాడు. వాళ్ళు బుట్టలో మోసుకెళ్తుంటారు కదా పాల పదార్థాలు, వాటిని పన్నుగా వసూలు చేసేవాడు. కాబట్టి ఆ సందర్భంలో జరిగినటువంటి సంభాషణల గురించినటువంటి గ్రంథం అది దానకీళి కౌముది అనేది. ఇక తత్వం గురించినటువంటి గ్రంథాలు ఇప్పటివరకు మనం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ రసశాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు ఆయన రాసినవి. ఇక తత్వాన్ని వివరించేటువంటి గ్రంథాలు ఏమి రాశారంటే అన్నిటికంటే ముఖ్యమైనది చెప్పగలరా?
రూపగోస్వామి వారు రచించిన గ్రంథాలు ఏమిటవి? భక్తిరసామృత సింధు ఒకటి చదివాం, ఇంకోటి ఏమిటి? ఉపదేశామృతం. ఎస్, ఉపదేశామృతం. అందులో 11 బిందువులు ఉంటాయి కదా, 11 శ్లోకాలు. అంటే సాధన భక్తులు ఎవరైతే ఉన్నారో వారు చేయాల్సినటువంటి, పాటించాల్సినటువంటి నియమాలు ఇవన్నీ కూడా అందులో. తర్వాత శ్రీ లఘు భాగవతామృతం చూడండి. అంటే సనాతన గోస్వామి వారు ఏదైతే బృహత్ భాగవతామృతం రాశారో దానిపై మళ్ళీ వ్యాఖ్యగా లఘు భాగవతామృతం రాశారన్నమాట. అందులో కృష్ణుడే సకల అవతారములకు మూలం అనే దాన్ని తత్వతః నిరూపిస్తారు. ఇక శ్రీ రాధాకృష్ణ గణోద్దేశ దీపిక అనేది, రాధాకృష్ణ గణోద్దేశ దీపిక అనేది రాధాకృష్ణుల లీలలో, అంటే కృష్ణ లీలలో 5000 సంవత్సరాల క్రితం ద్వాపర యుగాంతంలో కృష్ణుని యొక్క అనుచరులుగా ఉన్న వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ ఆధ్యాత్మిక ప్రపంచంలో వారి యొక్క సిద్ధ స్వరూపాలు ఏమిటి అని వివరిస్తున్నారు గ్రంథం. తర్వాత మధురా మహాత్మ్యం అనేటువంటి గ్రంథంలో రాశారు. అదేమిటంటే అన్ని శాస్త్రాల నుండి, పురాణాల నుండి కూడా ఈ మధురా మండలం, ఈ బృందావన మండలం యొక్క వైభవం గురించి వివిధ శాస్త్రాలు ఏం చెప్తున్నాయో ఆ శ్లోకాలన్నీ కూడా సమీకరించారు. దాన్ని మధురా మహాత్మ్యం అని చెప్పి అంటారు. ఇవి తత్వానికి సంబంధించినవి. ముందు రసానికి సంబంధించినవి, తర్వాత తత్వానికి సంబంధించినవి. ఇక కావ్యాలు రాశారు మళ్ళీ, ఇవి కాకుండా. ఏమిటవి కావ్యాలు అంటే ఏమిటి? కవిత్వం అన్నమాట. చూడండి, కవిత్వం ఆయన రాసిన దాంట్లో హంసదూతం అనేటువంటి ఒక కవిత్వం రాశారు. అంటే హంసని ఒక దూతగా వాడుకుంటారు. హంసదూత అనేటువంటిది, హంసదూతం అనేది. అంటే ఇది దేని గురించి అంటే, ఇది వాస్తవంగా ఆయన ముస్లిం రాజదర్బార్లో పనిచేస్తున్నప్పుడే రాశారన్నమాట. చూడండి, అప్పుడే రాశారు ఇది హంసదూతం అనేది. అంటే దేని గురించి అంటే, రాధారాణి యొక్క సహచరి లలితాదేవి ఆమె ద్వారకలో ఉన్న కృష్ణుడికి ఒక హంసని దూతగా పంపిస్తుంది అన్నమాట. దాని గురించిన కవిత్వం. ఇంకోటి ఉద్ధవ సందేశం అనే ఒక కవిత్వం ఒకటి. అంటే కృష్ణుడు తన స్నేహితుడైన ఉద్ధవుణ్ణి బృందావనానికి పంపిస్తాడు కదా గోపికలని సముదాయించడం కోసం, దానికి సంబంధించిన కవిత్వం. అలాగే స్తవమాల అనేటువంటి కవిత్వం. అందులో అనేక రకాల ప్రార్థనలు, గీతాలు ఇవన్నీ ఉంటాయి. చైతన్య మహాప్రభుని కీర్తిస్తూ, శ్రీమతి రాధారాణిని కీర్తిస్తూ, కృష్ణుని కీర్తిస్తూ చేసిన ప్రార్థనలు ఉంటాయి. అలాగే పద్యావళి అనేది చాలా ప్రముఖమైనది. అందులో 388 పద్యాలను సేకరించారనమాట రూపగోస్వామి వారు. ఇవన్నీ ఎవరి నుండి అంటే, సుమారుగా ఆయనకి పూర్వీకులైన 100 మంది సాధు కవుల యొక్క రచనలను అధ్యయనం చేసి వాటి నుండి 388 శ్లోకాలను సేకరించారనమాట. చూడండి వారు చేసినటువంటి రచన. కాబట్టి ఆ విధంగా మనం చూస్తే అందుకే మనం రూపానుగులంగా చెప్పబడతాం. రూపగోస్వామి వారు ఎంత కీలకం ఈ యొక్క సాంప్రదాయం. ఈ శ్రీ శ్రీ రాధా దామోదర మందిరం ఏదైతుందో వృందావనంలో, మరి ఈ రూప సనాతన గోస్వాములు వారు చేసినటువంటి అసాధారణమైనటువంటి సేవలకి సాక్ష్యంగా నిలబడినటువంటి మందిరం అది. మరి 1542లో ఈ మందిరం నిర్మాణం చేయబడింది. అయితే ఈ రాధా దామోదర మందిరం దీని యొక్క విశిష్టత ఏమిటి అసలు? కృష్ణుడు స్వయంగా రూపగోస్వామి వారి యొక్క స్వప్నంలో కనిపించి రూపగోస్వామి వారి చేతుల గుండా వ్యక్తం అవ్వాలనుకుంటాడు. అంటే రూపగోస్వామిని ఒక రూపం చెక్కమని అడుగుతాడు కృష్ణుడు. కాబట్టి ఆ ఉపదేశాన్ని అనుసరించి శ్రీ రూపగోస్వామి వారు ఏం చేస్తారంటే, ఆయన స్వహస్తాలతో ఒక రూపాన్ని చెక్కుతారనమాట. అదే దామోదరుని రూపం, రాధా దామోదర రూపం అనమాట. మరి ఆ విగ్రహాన్ని స్వయంగా ఆయనే ప్రతిష్టాపన చేసి దాన్ని పూజిస్తారు 1942లో, 1542లో. తర్వాత రూపగోస్వామి వారు ఏం చేస్తారంటే, ఆ యొక్క సేవని తన ప్రముఖ శిష్యుడైనటువంటి జీవగోస్వామి వారికి అప్పచెప్తారు. మరి ఈ రాధా దామోదర మందిరం మనం చూసాం.
వారి యొక్క భజన కుటీరం, సమాధి మందిరాలు ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయని చెప్పి. అలాగే ఈ రాధా దామోదర మందిరంలోనే కృష్ణుడు స్వయంగా సనాతన గోస్వామికి ఇచ్చినటువంటి గిరిరాజు చరణశిల, ఆయన నిలబడతాడు కదా ఒక చరణశిల, అది కూడా రాధా దామోదర మందిరంలోనే ఉంది. అంత ముఖ్యమైన దేవాలయం. ఇప్పుడు ఇది 3వ ఆలయం మనం చెప్పుకుంటున్నాం. ఒకటి మదనమోహన మందిరం, రెండోది రాధా గోవింద మందిరం, మూడవది రాధా దామోదర మందిరం అనమాట. ఈ రాధా దామోదర మందిరంలో రూప గోస్వామి వారు స్వయంగా చెక్కినటువంటి విగ్రహం ఉంది. అలాగే సనాతన గోస్వామికి కృష్ణుడు స్వయంగా ఇచ్చినటువంటి చరణశిల కూడా ఉంది. ఇప్పటికీ కూడా భక్తులు ఆ మందిరం చుట్టూ 4 సార్లు ప్రదక్షిణ చేస్తారు. ఎవరైతే గోవర్ధన పరిక్రమ చేయగలిగిన వాళ్ళు అందరూ కూడా. తర్వాత మనం చూస్తే ఇంకా కొన్ని విశేషాలు ఉన్నాయి. దీంతో ముగిద్దాం మనం ఈరోజు. ఈ గోస్వాములందరికీ కూడా సాంప్రదాయబద్ధంగా, చారిత్రకంగా ఈ రాధా దామోదర మందిరం ఒక విద్యా రాజధానిగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ రాధా దామోదర మందిరంలోనే రూప సనాతన గోస్వాముల వారు తమ స్వహస్తాలతో రాసి సంతకాలు చేసినటువంటి తాళపత్ర గ్రంథాలన్నీ కూడా భద్రపరచబడ్డాయి. చూడండి, ఈ రాధా దామోదర మందిరంలోనే ఈ కృష్ణ చైతన్య వ్యాప్తికి బీజాలు పడ్డాయి. ఎందుకంటే ఆ మందిరంలోనే తర్వాతి గొప్ప గొప్ప ఆచార్యులందరూ కూడా అక్కడే ట్రైనింగ్ తీసుకున్నారు, శిక్షణ పొందారు. ఎవరెవరు? శ్రీనివాసాచార్యుడు, నరోత్తమదాస ఠాకూర్ల వారు, శ్యామానంద ప్రభు, వారందరూ కూడా అక్కడే వారికి శిక్షణ ఇవ్వబడింది రూపగోస్వామి వారి ఆధ్వర్యం. తర్వాత వారు ఏం చేశారు? స్వహస్తాలతో రూప సనాతనులు రాసినటువంటి గ్రంథాలన్నీ కూడా మళ్ళీ వాళ్ళు ప్రతులు తయారు చేసుకున్నారు. అప్పట్లో ఊరికి ప్రింటింగ్ చేయడం లేదు కదా, సొంతంగా పుస్తకాలు రాసుకుని ఎడ్ల బళ్ళలో నింపుకొని వాళ్ళు ఏం చేశారు? బెంగాల్, ఒరిస్సాకి వెళ్ళి వాటిని వితరణ చేశారన్నమాట, బుక్ డిస్ట్రిబ్యూషన్. చూడండి, కాబట్టి మొట్టమొదటి బుక్ డిస్ట్రిబ్యూషన్ పార్టీ మొదలైంది రాధా దామోదర మందిరంలో. అది చాలా విశేషమైనటువంటిది. తర్వాత జీవ గోస్వామి వారు మనం చూసినట్లయితే ఆయన ఏం చేశారంటే మొట్టమొదటి వైష్ణవ గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు, గౌడీయ వైష్ణవ గ్రంథాలయాన్ని. ఆయన ఏం చేశారంటే వారి యొక్క రూప సనాతన గోస్వాములు వారి యొక్క గ్రంథాలు, అలాగే వాళ్ళు సేకరించిన గ్రంథాలు, వాటన్నిటిని భద్రపరచడం కోసం ఒక పెద్ద రాతి నిర్మాణంతో ఏం చేశారంటే తాళపత్ర గ్రంథాలయం ఒకదాన్ని ఈ రాధా దామోదర మందిర ఆవరణలో నిర్మించారు. దాన్ని గ్రంథ ఓఘట్ అని చెప్పి అంటారు. దాన్ని రాధా దామోదర మందిరంలో ఉందన్నమాట. అయితే ఇప్పుడు అందులో ఉన్నటువంటి గ్రంథాలన్నీ కూడా కాలక్రమేణా ఏమయ్యాయంటే పట్టించుకునేవాళ్ళు లేకపోవడం వల్ల చాలా వరకు నశించిపోయాయి గ్రంథాలు. తర్వాత ఈ బృందావనంలో ఉన్నటువంటి బృందావన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అక్కడున్న వాటన్నింటినీ కూడా అక్కడి నుంచి తీసి కొత్తగా ఒక నిర్మాణం చేసి అందులో భద్రపరిచారనమాట. బృందావనం వెళితే అది చూడొచ్చు, ఈ బృందావన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఒక మ్యూజియం కూడా ఉంటుంది అందులో. కాబట్టి ఇవి కొన్ని విశేషాలు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు మనం చూస్తే, అంటే ఇది ఎంత ముఖ్యమైనదో చూడండి, శ్రీ శ్రీ రాధా దామోదర మందిరం బృందావనంలో. ఎందుకంటే అది ఇంకా ప్రభుపాదుల వారు ఏమంటారంటే దాన్ని హబ్ ఆఫ్ స్పిరిచువల్ వరల్డ్ అని చెప్పి అంటారు. ఆధ్యాత్మిక ప్రపంచానికి అది శీల లాంటిది అనమాట, హబ్ అని చెప్పి అంటారు. ఎందుకంటే అక్కడి నుంచే ఈ రాధా దామోదర మందిరం నుండే చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమం ఈ పాశ్చాత్య ప్రపంచానికి కూడా పాకింది శ్రీల భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల ద్వారా. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ప్రపంచ జైత్రయాత్రని ప్రారంభించడానికి ముందు ఈ మందిర ఆవరణలో, రాధా దామోదర మందిర ఆవరణలో ఆయన 6 సంవత్సరాల పాటు గడిపారు. ఆ రాధా దామోదర మందిరానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చూడొచ్చు ప్రభుపాదుల వారు ఉన్నటువంటి గది ఏదైతే. కాబట్టి ఇవి కొన్ని రూపగోస్వామి వారి జీవన విశేషాలు. వాస్తవంగా వారి యొక్క ఆచార్యుల యొక్క భగవంతుడి యొక్క లీలలు ఏ విధంగా అయితే అనంతమైనవో భక్తుల యొక్క లీలలు కూడా అనంతమైనవి. కానీ ఎక్కడో చోటను మనం ఒక ముగింపు పలకాలి కాబట్టి
ఈ తరగతితో రూప గోస్వామి వారి యొక్క విశేషాలను ఇంతటితో చర్చించడం మనం ముగించాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అయితే ఇతర గోస్వాముల గురించి చర్చించే క్రమంలో మళ్ళీ మనకి ఇప్పటికే చర్చించిన ఆచార్యులకు విశేషాలు కూడా కొన్ని బయటపడుతుంటాయి తవ్వకాలు. సందర్భం వచ్చినప్పుడు వాటిని కూడా చర్చిద్దాం. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. శ్రీల రూప గోస్వామికి జయ, శ్రీల సనాతన గోస్వామికి జయ, శ్రీల జీవ గోస్వామికి జయ, శ్రీ రాధా దామోదర మందిరంకి జయ, హరే కృష్ణ. జగద్గురు శిల ప్రభుపాదకి జయ. ఆ ప్రశ్న ఏమైనా ఉందా మీకు? చెప్పండి. ప్రభుజీ, ఇది మన ఇంతకుముందుకు చెప్పిన క్లాస్ లో అది ఒకటి జీవుడు ఆ భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా పెడతాను ఎలా దాటకుండా పెడతాను ఒక పుస్తకం చెప్పారు ప్రభుజీ. అవును, అది పేరేంటి ప్రభుజీ? కొంచెం అది బృహద్ భాగవతామృతం సనాతన గోస్వామి గారు రాశారు. ఈ పుస్తకం కూడా కొంచెం చెప్పారు కదా ప్రభు. అది మన ఆచార్యులు ఏ పైన ఏ స్థానం వాళ్ళ స్వరూప స్థితి యొక్క పేర్లు కూడా ఉంది అన్నారు. అది పుస్తకం అది గౌడ గణోద్దేశ దీపిక. ఓకే ప్రభు, గౌడ గణోద్దేశ దీపిక. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.